Hello everyone, welcome to Sky Academy. Geography పార్ట్ 3లో మోషన్స్ ఆఫ్ ది ఎర్త్ అండ్ సీజన్స్ కంప్లీట్ చేసామండి. ఇప్పుడు పార్ట్ 4లో ఒరిజిన్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ ది ఎర్త్ గురించి డిస్కస్ చేస్తాం. ఈ పార్ట్లో సెక్షన్ 1 ఎర్లీ ఐడియాస్ అండ్ బిగ్ బ్యాంగ్ థియరీ గురించి, సెక్షన్ 2 ఫార్మేషన్ ఆఫ్ స్టార్స్ అండ్ ప్లానెట్స్ గురించి, సెక్షన్ 3 ఫార్మేషన్ ఆఫ్ ఎర్త్ గురించి, సెక్షన్ 4 ఎవల్యూషన్ ఆఫ్ లిథోస్ఫియర్, అట్మాస్ఫియర్ అండ్ ఓషన్స్ గురించి, సెక్షన్ 5 ఒరిజిన్ ఆఫ్ లైఫ్ బేసిక్స్ గురించి అండ్ ఫైనల్ కంక్లూజన్ ఉంటుంది. సరే, ఇప్పుడు పార్ట్ 4 సెక్షన్ 1 ఎర్లీ ఐడియాస్ అండ్ బిగ్ బ్యాంగ్ థియరీ స్టార్ట్ చేద్దామండి. వీడియోని లైక్ చేసి స్టార్ట్ చేస్తే నాకు సిరీస్ స్పీడ్గా కంప్లీట్ చేయడానికి మోటివేషన్ ఉంటుంది. ఓకే, సెక్షన్ 1 ఎర్లీ ఐడియాస్ అండ్ బిగ్ బ్యాంగ్ థియరీ. ఇప్పుడు సెక్షన్ 1లో ఎర్లీ ఐడియాస్ అండ్ బిగ్ బ్యాంగ్ థియరీ గురించి చూద్దామండి. పార్ట్ 1లో సోలార్ సిస్టమ్ బేసిక్స్ చూసాం. ఇప్పుడు క్వశ్చన్ కొంచెం డీపర్గా ఉంటుంది. యూనివర్స్ ఎలా స్టార్ట్ అయింది, స్టార్స్ ఎలా వచ్చాయి, ప్లానెట్స్ ఎలా ఫామ్ అయ్యాయి, ఎర్త్ ఎలా డెవలప్ అయింది, ఈ మొత్తం స్టోరీకి ఫస్ట్ బేస్ యూనివర్స్ ఒరిజిన్. ముందుగా ఒక క్లారిటీ, ఇక్కడ మనం మైథాలజీ స్టోరీ డిస్కస్ చేయడం లేదు, ర్యాండమ్ ఇమాజినేషన్ కూడా కాదు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సైంటిస్ట్స్ అబ్జర్వేషన్స్ ఆధారంగా యూనివర్స్ అండ్ సోలార్ సిస్టమ్ ఒరిజిన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారు అది మాత్రమే చూస్తాం. సైంటిఫిక్ థియరీ అంటే ఎవిడెన్స్, అబ్జర్వేషన్, రీజనింగ్ ఆధారంగా ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్. థియరీ అంటే గెస్ కాదండి, ప్రాపర్ ఎవిడెన్స్తో బిల్డ్ చేసిన ఎక్స్ప్లెనేషన్ మోడల్. ఎర్లీ ఐడియాస్లో ఫస్ట్ ఇంపార్టెంట్ టర్మ్ నెబులర్ హైపోథెసిస్. నెబులర్ హైపోథెసిస్, నెబులర్ హైపోథెసిస్, ఈ వర్డ్ను స్లోగా రిమెంబర్ చేయాలి. నెబులా అంటే గ్యాస్ అండ్ డస్ట్ క్లౌడ్. గ్యాస్ అండ్ డస్ట్ క్లౌడ్ అంటే స్పేస్లో ఉన్న పెద్ద వాయువుల మరియు ధూళి మేఘం. కాంట్ అనే ఫిలాసఫర్ మొదట నెబులర్ ఐడియా ఇచ్చాడు. లేటర్ లాప్లేస్ దాన్ని ఇంప్రూవ్ చేశాడు. వాళ్ళ బేసిక్ ఐడియా ఏమిటంటే సన్ అండ్ ప్లానెట్స్ ఒక రొటేటింగ్ గ్యాస్ డస్ట్ క్లౌడ్ నుంచి డెవలప్ అయ్యాయి. నెబులర్ హైపోథెసిస్ను హ్యూమన్గా అర్థం చేసుకుంటే ఇలా ఉంటుందండి. ఒక పెద్ద క్లౌడ్ ఉంది, అది నార్మల్ క్లౌడ్ కాదు, స్పేస్లో ఉన్న గ్యాస్ అండ్ డస్ట్ క్లౌడ్. ఆ క్లౌడ్ స్లోలీ రొటేట్ అవుతుంది. రొటేట్ అవుతుంటే సెంటర్లో మెటీరియల్ ఎక్కువగా కలెక్ట్ అవుతుంది, సెంటర్లో మాస్ ఎక్కువ అవుతుంది. ఆ సెంట్రల్ మాస్ సన్లా డెవలప్ అవుతుంది, బయట మిగిలిన మెటీరియల్ ప్లానెట్స్గా డెవలప్ అవుతుంది. ఇదే నెబులర్ ఐడియా సింపుల్ మీనింగ్. ఇక్కడ నెబులా వర్డ్ని మిస్ అవ్వకూడదు. నెబులా అంటే గ్యాస్ అండ్ డస్ట్ క్లౌడ్, నెబులర్ హైపోథెసిస్ అంటే సన్ అండ్ ప్లానెట్స్ గ్యాస్ అండ్ డస్ట్ క్లౌడ్ నుంచి వచ్చాయని చెప్పే ఎర్లీ థియరీ. ఈ థియరీ ఇంపార్టెంట్ బికాజ్ లేటర్ మోడర్న్ సోలార్ సిస్టమ్ ఫార్మేషన్ ఐడియాస్ కూడా గ్యాస్ డస్ట్ క్లౌడ్ కాన్సెప్ట్ని యూజ్ చేస్తాయి. కానీ ఓల్డ్ వర్జన్లో లిమిటేషన్స్ ఉన్నాయి, అందుకే లేటర్ డిఫరెంట్ థియరీస్ వచ్చాయి. తర్వాత ప్లానెటేసిమల్ హైపోథెసిస్ వచ్చింది. ఛాంబర్లైన్ అండ్ మౌల్టన్ అనే సైంటిస్ట్స్ ఈ ఐడియా ఇచ్చారు. ప్లానెటేసిమల్ అంటే స్మాల్ ప్లానెట్ లైక్ పీసెస్, స్మాల్ పీసెస్, స్మాల్ బాడీస్, ప్లానెట్స్గా గ్రో అయ్యే చిన్న చిన్న బాడీస్. వాళ్ళు చెప్పిన ఐడియా ప్రకారం సన్ దగ్గరగా మరో స్టార్ పాస్ అయింది. ఆ స్టార్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల సన్ నుంచి మెటీరియల్ బయటకు పుల్ అయింది. ఆ మెటీరియల్ కూల్ అయ్యి స్మాల్ పీసెస్గా మారింది. ఆ పీసెస్ కాంబైన్ అయ్యి ప్లానెట్స్ అయ్యాయని చెప్పారు. ఈ ప్లానెటేసిమల్ ఐడియా ఫైనల్ యాక్సెప్టెడ్ థియరీ కాదు, బట్ నేమ్ ఇంపార్టెంట్. ప్లానెటేసిమల్ అంటే స్మాల్ ప్లానెటరీ పీసెస్. ప్లానెట్ ఫార్మేషన్లో స్మాల్ పీసెస్ గ్రాడ్యువల్లీ కాంబైన్ అవుతాయి అనే ఐడియా లేటర్ కూడా యూస్ఫుల్. సో ప్లానెటేసిమల్ వర్డ్ను సింప్లీ స్మాల్ ప్లానెట్ బిల్డింగ్ పీసెస్గా రిమెంబర్ చేయండి. కొన్ని థియరీస్లో సన్కు కంపానియన్ స్టార్ ఉందని కూడా చెప్పారు. కంపానియన్ స్టార్ అంటే సన్తో పాటు ఉన్న మరో స్టార్. బినరీ స్టార్ ఐడియా అంటే 2 స్టార్ సిస్టమ్ ఐడియా. ఈ థియరీస్లో అనదర్ స్టార్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ప్లానెట్స్ ఫామ్ అయ్యాయని అజ్యూమ్ చేశారు. బట్ మోడర్న్ ఎవిడెన్స్తో ఇవి ఫుల్లీ యాక్సెప్టెడ్ కాదు. మనకి ఎగ్జామ్ కోసం ఎర్లీ థియరీస్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ సోలార్ సిస్టమ్ ఫార్మేషన్, బట్ మోడర్న్ అండర్స్టాండింగ్ లేటర్ రివైజ్డ్ అయింది అని నో చేస్తే ఎనఫ్. లేటర్ ఆటో షమిట్ అండ్ కార్ల్ వీజాకర్ రివైజ్డ్ నెబులర్ థియరీ టైప్ ఐడియాస్ ఇచ్చారు. వాళ్ళు సన్ చుట్టూ సోలార్ నెబుల్ ఉందని చెప్పారు. సోలార్ నెబుల్ అంటే సన్ ఫార్మేషన్కి రిలేటెడ్ గ్యాస్ డస్ట్ క్లౌడ్. ఈ క్లౌడ్లో మోస్ట్లీ హైడ్రోజన్, హీలియం అండ్ డస్ట్ పార్టికల్స్ ఉంటాయి. హైడ్రోజన్, హీలియం, డస్ట్ ఇవి బేసిక్ రా మెటీరియల్స్. ఆ రా మెటీరియల్ నుంచి సన్ అండ్ ప్లానెట్స్ డెవలప్ అయ్యాయని ఐడియా. ఇప్పుడు మోడర్న్ బ్రాడ్ ఎక్స్ప్లెనేషన్, బిగ్ బ్యాంగ్ థియరీ. బిగ్ బ్యాంగ్ థియరీ, బిగ్ బ్యాంగ్ థియరీ యూనివర్స్ ఒరిజిన్కి మోస్ట్ యాక్సెప్టెడ్ ఎక్స్ప్లెనేషన్. దీనిని ఎక్స్పాండింగ్ యూనివర్స్ హైపోథెసిస్ అని కూడా అంటారు. ఎక్స్పాండింగ్ యూనివర్స్ అంటే యూనివర్స్ ఎక్స్పాండ్ అవుతోంది. ఎక్స్పాండ్ అవుతోందంటే స్పేస్ స్కేల్ పెరుగుతోంది, గ్యాలక్సీస్ ఒకదానితో ఒకటి దూరంగా వెళ్తున్నట్టు కనిపిస్తున్నాయి. యూనివర్స్ ఫిక్స్డ్ బాక్స్లా ఉండదు. యూనివర్స్ స్టాటిక్ కాదు, ఫిక్స్డ్ కాదు, ఎక్స్పాండింగ్. బిగ్ బ్యాంగ్ అనే వర్డ్ విన్నప్పుడు బాంబ్ బ్లాస్ట్లా ఇమాజిన్ చేయకూడదండి. బాంబ్ ఒక ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్లేస్లో ఎక్స్ప్లోడ్ అవుతుంది. బిగ్ బ్యాంగ్ అని అలా ఇమాజిన్ చేస్తే రాంగ్ డైరెక్షన్లోకి వెళ్తాం. బిగ్ బ్యాంగ్ ఐడియా ఏమిటంటే యూనివర్స్ చాలా హాట్గా, చాలా డెన్స్గా, చాలా కంప్రెస్డ్ స్టేట్లో ఉండేది. కంప్రెస్డ్ అంటే బాగా కుదించబడిన స్టేట్.
ఆ హాట్ డెన్స్ స్టేట్ నుంచి స్పేస్ ఇట్ సెల్ఫ్ ఎక్స్పాండ్ అయింది. సింపుల్గా చెప్పాలంటే బిగినింగ్లో మ్యాటర్ అండ్ ఎనర్జీ ఎక్స్ట్రీమ్లీ స్మాల్, డెన్స్, హాట్ కండిషన్లో ఉన్నాయి. దెన్ ఎక్స్పాన్షన్ స్టార్ట్ అయింది. ఎక్స్పాన్షన్ అంటే స్ప్రెడ్ అవ్వడం. యూనివర్స్ ఎక్స్పాండ్ అయ్యింది. ఎక్స్పాండ్ అవుతుంటే స్లోలీ కూల్ అయింది. కూలింగ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే టెంపరేచర్ చాలా హైగా ఉంటే పార్టికల్స్ స్టేబుల్గా ఉండలేవు. యూనివర్స్ కూల్ అయ్యాకే మ్యాటర్, అటమ్స్, స్టార్స్, గ్యాలక్సీస్ లేటర్ ఫామ్ అవ్వగలిగాయి. బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారం యూనివర్స్ అరౌండ్ 13.7 బిలియన్ ఇయర్స్ ఎగో స్టార్ట్ అయింది అని ఈ ఫౌండేషన్ కాంటెక్స్లో తీసుకుంటాం. 13.7 బిలియన్ ఇయర్స్ ఎగో అంటే చాలా చాలా లాంగ్ టైం బ్యాక్. బిలియన్ అంటే హ్యూజ్ నెంబర్. ఎగ్జామ్లో అరౌండ్ 13.7 బిలియన్ ఇయర్స్ అని గుర్తుపెట్టుకోవాలి. కరెంట్ సైన్స్లో సమ్ టైమ్స్ 13.8 బిలియన్ అని కూడా యూజ్ చేస్తారు. బట్ స్టాండర్డ్ లైన్లో 13.7 బిలియన్ ఇయర్స్ కాంటెక్స్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ ఎడ్విన్ హబుల్ రోల్ ఇంపార్టెంట్. ఎడ్విన్ హబుల్ గ్యాలక్సీస్ మన నుంచి దూరంగా వెళ్తున్నాయని అబ్జర్వ్ చేశాడు. గ్యాలక్సీస్ మూవింగ్ అవే, గ్యాలక్సీస్ మూవింగ్ అవే. ఈ అబ్జర్వేషన్ వల్ల యూనివర్స్ ఎక్స్పాండ్ అవుతోంది అనే ఐడియా స్ట్రాంగ్ అయింది. లాజిక్ సింపుల్గా ఉందండి. ఇప్పుడు గ్యాలక్సీస్ దూరంగా వెళ్తున్నాయంటే పాస్ట్లో అవి క్లోజర్గా ఉండాలి. ఇంకా పాస్ట్లో యూనివర్స్ మోర్ కాంపాక్ట్గా ఉండాలి. ఈ రీజనింగ్ బిగ్ బ్యాంగ్ ఐడియాకి సపోర్ట్ ఇచ్చింది. బలూన్ ఎగ్జాంపుల్తో ఈజీగా అర్థం చేసుకోండి. ఒక బలూన్పై డాట్స్ డ్రా చేసాం అనుకోండి. బలూన్ను ఇన్ఫ్లేట్ చేస్తే డాట్స్ ఒకదాంతో ఒకటి దూరంగా వెళ్తున్నట్టు కనిపిస్తాయి. డాట్స్ స్వతహాగా సర్ఫేస్పై వాక్ చేయడం కాదు, బలూన్ సర్ఫేస్ ఎక్స్పాండ్ అవుతోంది. అదేలా గ్యాలక్సీస్ దూరంగా వెళ్తున్నట్టు కనిపించడం స్పేస్ ఎక్స్పాన్షన్తో కనెక్ట్ అవుతుంది. ఇది ఎగ్జాక్ట్ యూనివర్స్ మోడల్ కాదు, బట్ స్టూడెంట్ అండర్స్టాండింగ్కి యూస్ఫుల్ అనాలజీ. బిగ్ బ్యాంగ్ స్టేజెస్ను సింపుల్ ఫ్లోలో రిమెంబర్ చేద్దాం. ఫస్ట్, యూనివర్స్ వెరీ హాట్ అండ్ డెన్స్ స్టేట్లో ఉంది. సెకండ్, ఎక్స్పాన్షన్ స్టార్ట్ అయింది. థర్డ్, ఎక్స్పాన్షన్ వల్ల కూలింగ్ జరిగింది. ఫోర్త్, కూలింగ్ వల్ల పార్టికల్స్ అండ్ మ్యాటర్ ఫామ్ అయ్యాయి. ఫిఫ్త్, మ్యాటర్ నుంచి యాటమ్స్, లేటర్ స్టార్స్ అండ్ గ్యాలక్సీస్ డెవలప్ అయ్యాయి. ఫ్లో: హాట్ డెన్స్ స్టేట్, ఎక్స్పాన్షన్, కూలింగ్, మ్యాటర్, యాటమ్స్, స్టార్స్, గ్యాలక్సీస్. ఇక్కడ ఎనర్జీ టు మ్యాటర్ ఐడియా కూడా ఉంటుంది. ఎర్లీ యూనివర్స్లో ఎనర్జీ అండ్ మ్యాటర్ రిలేషన్ ఇంపార్టెంట్. టెంపరేచర్ వెరీ హైగా ఉండటం వల్ల స్టేబుల్ యాటమ్స్ ఇమ్మీడియట్లీ ఫామ్ కాలేదు. యూనివర్స్ కూల్ అయ్యాక పార్టికల్స్ కాంబైన్ అయ్యాయి. లేటర్ యాటమ్స్ ఫామ్ అయ్యాయి. యాటమ్స్ ఉన్నాక గ్యాస్ క్లౌడ్స్ ఫామ్ అవ్వగలిగాయి. గ్యాస్ క్లౌడ్స్ తర్వాత గ్రావిటీ వల్ల స్టార్స్ అండ్ గ్యాలక్సీస్గా డెవలప్ అయ్యాయి. ఇప్పుడు ఒక డౌట్ వస్తుంది, బిగ్ బ్యాంగ్కి ముందు ఏముంది అండి? ఈ క్వశ్చన్ ఇంట్రెస్టింగ్, బట్ ఈ జాగ్రఫీ వీడియోలో అది మెయిన్ స్కోప్ కాదు. స్టూడెంట్స్కి అన్నెసెసరీగా స్పెక్యులేషన్ పెట్టాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్ ఆన్సర్ సింపుల్గా ఉండాలి. బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారం యూనివర్స్ చాలా హాట్ అండ్ డెన్స్ స్టేట్ నుంచి ఎక్స్పాండ్ అయింది అరౌండ్ 13.7 బిలియన్ ఇయర్స్ ఎగో. అంతవరకు క్లియర్గా చెప్పడం ఎనఫ్. బిఫోర్ బిగ్ బ్యాంగ్ డిస్కషన్ అడ్వాన్స్డ్ కాస్మాలజీలోకి వెళ్తుంది. బిగ్ బ్యాంగ్ అంటే ఒక ఈవెంట్ అయ్యింది అంతే, యూనివర్స్ స్టాప్ అయింది అని కాదు. బిగ్ బ్యాంగ్ ఎక్స్పాన్షన్ కాన్సిక్వెన్స్ ఇప్పటికీ కంటిన్యూ అవుతోంది. యూనివర్స్ స్టిల్ ఎక్స్పాండింగ్. స్టిల్ ఎక్స్పాండింగ్ అంటే ఎక్స్పాన్షన్ ప్రాసెస్ కంటిన్యూస్. హబ్బుల్ అబ్జర్వేషన్స్ అండ్ లేటర్ అబ్జర్వేషన్స్ ఈ ఐడియాకి సపోర్ట్ ఇస్తాయి. సో బిగ్ బ్యాంగ్ అను పాస్ట్లో జరిగిన స్టార్ట్ పాయింట్గా అండ్ యూనివర్స్ ఎక్స్పాన్షన్ను కంటిన్యూయింగ్ ప్రాసెస్గా రిమెంబర్ చేయాలి. ఇప్పుడు స్టార్స్ అండ్ గ్యాలక్సీస్ లింక్. బిగ్ బ్యాంగ్ తర్వాత మ్యాటర్ స్ప్రెడ్ అయింది. బట్ మ్యాటర్ ఎవ్రీవేర్ ఈక్వల్గా లేదు. కొన్ని ప్లేసెస్లో డెన్సిటీ కొంచెం ఎక్కువ. డెన్సిటీ ఎక్కువ అంటే మెటీరియల్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ. గ్రావిటీ ఆ డెన్స్ రీజన్స్లో మ్యాటర్ని పుల్ చేసింది. పుల్ చేసిందంటే దగ్గరికి లాగింది. ఆ మ్యాటర్ గ్యాస్ క్లౌడ్స్గా కలెక్ట్ అయింది. గ్యాస్ క్లౌడ్స్ కలాప్స్ అయ్యి స్టార్స్ అండ్ గ్యాలక్సీస్ ఫామ్ అయ్యాయి. ఇక్కడ స్టాటిక్ యూనివర్స్ అండ్ ఎక్స్పాండింగ్ యూనివర్స్ డిఫరెన్స్ స్లోగా చెప్పాలి. స్టాటిక్ యూనివర్స్ అంటే యూనివర్స్ సేమ్ సైజ్లో ఫిక్స్డ్గా ఉండటం. ఎక్స్పాండింగ్ యూనివర్స్ అంటే యూనివర్స్ సైజ్ స్కేల్ పెరుగుతూ ఉండటం. హబ్బుల్ అబ్జర్వేషన్ తర్వాత ఎక్స్పాండింగ్ యూనివర్స్ ఐడియా స్ట్రాంగ్ అయింది. సో మోడర్న్ థియరీలో యూనివర్స్ స్టాటిక్ కాదు, ఎక్స్పాండింగ్. ఎగ్జామ్ టర్మ్స్ను హ్యూమన్గా లాక్ చేసుకుందాం. నెబ్యులర్ హైపోథెసిస్ అంటే గ్యాస్ అండ్ డస్ట్ క్లౌడ్ థియరీ. కంట్ అండ్ లాప్లేస్ నేమ్స్ ఎర్లీ నెబ్యులర్ ఐడియాతో కనెక్ట్. ప్లానెటేసిమల్ హైపోథెసిస్ అంటే స్మాల్ ప్లానెట్ పీసెస్ ఐడియా. సోలార్ నెబులా అంటే సన్ అండ్ ప్లానెట్స్ ఫార్మేషన్కు రా గ్యాస్ డస్ట్ క్లౌడ్. బిగ్ బ్యాంగ్ థియరీ అంటే యూనివర్స్ హాట్ డెన్స్ స్టేట్ నుంచి ఎక్స్పాండ్ అయింది అనే మోడర్న్ ఎక్స్ప్లెనేషన్. హబుల్ అంటే ఎక్స్పాండింగ్ యూనివర్స్ ఎవిడెన్స్. ఇప్పుడు మిస్కన్సెప్షన్ కరెక్షన్ కూడా న్యాచురల్గా చెప్పాలి. ఎవరైనా ఎర్త్ ఫస్ట్ ఫామ్ అయింది, యూనివర్స్ లేటర్ ఫామ్ అయింది అంటే రాంగ్. ఫస్ట్ యూనివర్స్, దెన్ గ్యాలక్సీస్, దెన్ స్టార్స్, దెన్ సోలార్ సిస్టమ్, దెన్ ఎర్త్. ఎవరైనా యూనివర్స్ ఫిక్స్డ్గా ఉంది అంటే మోడర్న్ థియరీ ప్రకారం రాంగ్, యూనివర్స్ ఎక్స్పాండింగ్. ఎవరైనా బిగ్ బ్యాంగ్ నార్మల్ బాంబ్ బ్లాస్ట్ అంటారు అంటే అది కూడా ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ కాదు, బెటర్ ఎక్స్ప్లెనేషన్. హాట్ డెన్స్ స్టేట్ నుంచి స్పేస్ ఎక్స్పాన్షన్. రిపీటెడ్ మెమరీ లైన్. బిగ్ బ్యాంగ్ అంటే ఎక్స్పాన్షన్, ఎక్స్పాన్షన్ తర్వాత కూలింగ్, కూలింగ్ తర్వాత మ్యాటర్ అండ్ అటమ్స్,
మ్యాటర్ అండ్ అటమ్స్ తర్వాత స్టార్స్ అండ్ గ్యాలక్సీస్, స్టార్స్ అండ్ గ్యాలక్సీస్ తర్వాత సోలార్ సిస్టమ్, సోలార్ సిస్టమ్ తర్వాత ఎర్త్, అగైన్ బిగ్ బ్యాంగ్, ఎక్స్పాన్షన్, కూలింగ్, మ్యాటర్, స్టార్స్, గ్యాలక్సీస్, సోలార్ సిస్టమ్, ఎర్త్. ఈ ఆర్డర్ను రివర్స్ చేయకూడదు. సో సెక్షన్ 1 కంక్లూజన్ ఏంటంటే ఎర్త్ ఒరిజిన్ అండర్స్టాండ్ చేయాలంటే ఫస్ట్ యూనివర్స్ ఒరిజిన్ బేస్ క్లియర్ కావాలి. ఇయర్లీ థియరీస్లో నెబులర్ హైపోథెసిస్, ప్లానెటేసిమల్ ఐడియాస్, రివైజ్డ్ నెబులర్ ఐడియాస్ వచ్చాయి. మోడర్న్ యూనివర్స్ ఒరిజిన్ ఎక్స్ప్లెనేషన్ బిగ్ బ్యాంగ్ థియరీ. బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారం యూనివర్స్ వెరీ హాట్ అండ్ డెన్స్ స్టేట్ నుంచి ఎక్స్పాండ్ అయింది అరౌండ్ 13.7 బిలియన్ ఇయర్స్ అగో. ఎక్స్పాన్షన్, కూలింగ్, మ్యాటర్ ఫార్మేషన్ వల్ల లేటర్ గ్యాలక్సీస్, స్టార్స్, ప్లానెట్స్ డెవలప్ అయ్యాయి. ఇప్పుడు నెక్స్ట్ సెక్షన్లో స్టార్స్ అండ్ ప్లానెట్స్ ఫార్మేషన్ను స్టెప్ బై స్టెప్గా చూద్దామండి. సెక్షన్ 2 ఫార్మేషన్ ఆఫ్ స్టార్స్ అండ్ ప్లానెట్స్. ఇప్పుడు సెక్షన్ 2లో ఫార్మేషన్ ఆఫ్ స్టార్స్ అండ్ ప్లానెట్స్ గురించి చూద్దామండి. సెక్షన్ 1లో బిగ్ బ్యాంగ్ తర్వాత యూనివర్స్ ఎక్స్పాండ్ అయింది, కూల్ అయింది, మ్యాటర్ ఫామ్ అయిందని చూసాం. ఇప్పుడు ఆ మ్యాటర్ ఎలా స్టార్స్గా, ప్లానెట్స్గా మారింది, సోలార్ సిస్టమ్ ఎలా డెవలప్ అయింది, ఈ ఫ్లోను స్లోగా బిల్డ్ చేద్దాం. బిగ్ బ్యాంగ్ తర్వాత మ్యాటర్ ఎవ్రీవేర్ ఎగ్జాక్ట్లీ సేమ్గా డిస్ట్రిబ్యూట్ కాలేదు. కొన్ని రీజన్స్లో మ్యాటర్ కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంది. కాన్సన్ట్రేషన్ ఎక్కువ అంటే అక్కడ గ్యాస్ అండ్ పార్టికల్స్ ఎక్కువగా ఉన్నాయి. గ్రావిటీ ఆ మెటీరియల్ని దగ్గరికి లాగింది. గ్రావిటీ పుల్, గ్రావిటీ పుల్, ఇదే స్టార్ ఫార్మేషన్కి బేస్. గ్రావిటీ లేకపోతే మ్యాటర్ స్ప్రెడ్గానే ఉండిపోతుంది. గ్రావిటీ వల్ల మ్యాటర్ గ్యాదర్ అవుతుంది. గ్యాస్ క్లౌడ్స్ ఫామ్ అయ్యాయి. గ్యాస్ క్లౌడ్స్ అంటే హైడ్రోజన్, హీలియం, డస్ట్ వంటి మెటీరియల్తో ఉన్న హ్యూజ్ క్లౌడ్స్. హైడ్రోజన్ అండ్ హీలియం ఎర్లీ యూనివర్స్లో మేజర్ గ్యాసెస్. ఈ గ్యాస్ క్లౌడ్స్ స్లోలీ కాంట్రాక్ట్ అయ్యాయి. కాంట్రాక్ట్ అంటే కుదించబట్టం. క్లౌడ్ లోపలికి కొలాప్స్ అవుతుంది. కొలాప్స్ అంటే బయటకు స్ప్రెడ్ అవ్వకుండా సెంటర్ వైపు కుదించబట్టం. గ్రావిటీ వల్లే ఈ కాంట్రాక్షన్ జరుగుతుంది. గ్యాస్ క్లౌడ్ కాంట్రాక్ట్ అవుతుంటే సెంటర్లో మెటీరియల్ ఎక్కువ అవుతుంది. మెటీరియల్ సెంటర్లో కలెక్ట్ అవుతుంది. సెంటర్లో డెన్సిటీ పెరుగుతుంది. డెన్సిటీ పెరిగితే ప్రెషర్ అండ్ టెంపరేచర్ కూడా పెరుగుతాయి. సెంటర్ హాట్ అవుతుంది, డెన్స్ అవుతుంది. హాట్ డెన్స్ సెంటర్లో న్యూక్లియర్ ఫ్యూజన్ స్టార్ట్ అయ్యే స్టేజ్ వస్తే స్టార్ బార్న్ అవుతుంది. స్టార్ అంటే ఓన్ లైట్ అండ్ హీట్ కలిగిన బాడీ. ఓన్ లైట్ అంటే సెల్ఫ్గా లైట్ ఎమిట్ చేయడం. స్టార్ సెల్ఫ్గా లైట్ ఇస్తుంది, హీట్ ఇస్తుంది. సన్ కూడా స్టార్. సన్లో న్యూక్లియర్ ఫ్యూజన్ జరుగుతుంది. ఫ్యూజన్ వల్ల హీట్ అండ్ లైట్ వస్తాయి. అందుకే సన్ సెల్ఫ్ ల్యూమినస్ బాడీ. స్టార్ అంటే సెల్ఫ్ ల్యూమినస్ బాడీ, ఓన్ లైట్ బాడీ. స్టాండర్డ్లో స్టార్స్ ఫార్మేషన్ను గ్యాస్ అండ్ డస్ట్ క్లౌడ్ కండెన్సేషన్తో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. కాండెన్సేషన్ ఇక్కడ వాటర్ కండెన్సేషన్ లాగా కాదు. ఇక్కడ మీనింగ్ మ్యాటర్ గ్యాదర్ అవడం, డెన్స్ క్లమ్స్ ఫామ్ అవడం. గ్యాస్ క్లౌడ్లో డెన్స్ క్లమ్స్ ఫామ్ అవుతాయి. ఆ క్లమ్స్ గ్రావిటీ వల్ల కొలాప్స్ అయ్యి స్టార్స్గా డెవలప్ అవుతాయి. ఇప్పుడు సోలార్ నెబులా ఐడియాకి వస్తాం. సోలార్ నెబులా అంటే మన సన్ అండ్ ప్లానెట్స్ ఫామ్ కావడానికి బేస్ అయిన గ్యాస్ డస్ట్ క్లౌడ్. నెబులా అంటే గ్యాస్ అండ్ డస్ట్ క్లౌడ్. సోలార్ నెబులా అంటే సన్ ఫ్యామిలీకి సోర్స్ అయిన గ్యాస్ అండ్ డస్ట్ క్లౌడ్. ఇందులో హైడ్రోజన్, హీలియం, డస్ట్ పార్టికల్స్ ఉన్నాయి. ఈ క్లౌడ్ గ్రావిటీ వల్ల కాంట్రాక్ట్ అయింది, రొటేట్ అయింది. సోలార్ నెబులా కాంట్రాక్ట్ అవుతుంటే సెంటర్లో మెటీరియల్ ఎక్కువగా చేరింది. దీన్ని ప్యూర్ ఇంగ్లీష్లో చెప్పకుండా సింపుల్గా ఇమాజిన్ చేయండి అండి. ఒక పెద్ద రొటేటింగ్ క్లౌడ్ ఉంది. ఆ క్లౌడ్లో మిడిల్ పార్ట్లో మెటీరియల్ ఎక్కువగా చేరుతుంది. మిడిల్లో మాస్ ఎక్కువ అవుతుంది. మాస్ ఎక్కువ అంటే గ్రావిటీ కూడా స్ట్రాంగ్. సెంటర్ హాట్ అవుతుంది, డెన్స్ అవుతుంది. ఆ సెంటర్లో ఎర్లీ సన్ స్టేజ్ డెవలప్ అవుతుంది. దాన్ని ప్రోటో సన్ అంటాం. ప్రోటో సన్ అంటే సన్గా మారుతున్న ఎర్లీ స్టేజ్. ప్రోటో అంటే ఎర్లీ ఫామ్. ఇంకా ఫైనల్ స్టేబుల్ సన్ కాదు, బట్ సన్గా డెవలప్ అవుతున్న స్టేజ్. సెంటర్లో టెంపరేచర్ అండ్ ప్రెషర్ ఇనఫ్ అయ్యాక న్యూక్లియర్ ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. ఫ్యూజన్ స్టార్ట్ అయ్యాక ప్రోటోసన్ స్టేబుల్ సన్గా మారుతుంది. సో ప్రోటోసన్, ఎర్లీ సన్. న్యూక్లియర్ ఫ్యూజన్ తర్వాత స్టేబుల్ సన్. ఇప్పుడు సెంటర్లో సన్ ఫామ్ అయింది, కానీ క్లౌడ్లో మొత్తం మెటీరియల్ సెంటర్కి వెళ్ళిపోలేదు. కొంత మెటీరియల్ సెంటర్ చుట్టూ రోటేటింగ్ డిస్క్లా మిగిలింది. డిస్క్ అంటే ఫ్లాట్ రోటేటింగ్ ప్లేట్ లైక్ స్ట్రక్చర్. ఆ డిస్క్లో డస్ట్ పార్టికల్స్, గ్యాస్ పార్టికల్స్ ఉన్నాయి. ఇవి కామ్గా ఉండలేదు. స్మాల్ పార్టికల్స్ కాలైడ్ అయ్యాయి. కాలైడ్ అంటే ఒకదాంతో ఒకటి ఢీ కొనడం. స్మాల్ పార్టికల్స్ కాలైడ్ అవుతాయి, స్టిక్ అవుతాయి, స్లోలీ లార్జర్ పార్టికల్స్ అవుతాయి. ఈ ప్రాసెస్ను అక్రేషన్ అంటాం. అక్రేషన్ అంటే చిన్న చిన్న పార్టికల్స్ కలుస్తూ బాడీ సైజ్ పెరగడం. అక్రేషన్ అంటే కలుస్తూ పెరగడం. ప్లానెట్స్ ఒక్కసారిగా రెడీమేడ్గా పుట్టలేదు. స్మాల్ పార్టికల్స్ స్లోలీ, రిపీటెడ్లీ కాంబైన్ అయ్యాయి. ఈ స్మాల్ కాంబైన్డ్ బాడీస్ను ప్లానెటేసిమల్స్ అంటాం. ప్లానెటేసిమల్స్ అంటే స్మాల్ ప్లానెట్ లైక్ బాడీస్. ప్లానెట్ బిల్డింగ్ బ్లాక్స్. ఇవి ఇంకా ఫైనల్ ప్లానెట్స్ కాదు, చిన్న చిన్న బాడీస్. కానీ ఇవే లేటర్ గ్రో అవుతాయి. ప్లానెటేసిమల్స్ కాలైడ్ అవుతాయి, కాంబైన్ అవుతాయి, బిగ్గర్ బాడీస్ అవుతాయి.
బిగ్గర్ బాడీస్ మోర్ గ్రావిటీతో మోర్ మెటీరియల్ని పుల్ చేస్తాయి. ప్లానెటేసిమల్స్ గ్రో అయ్యి ప్రోటో ప్లానెట్స్ అవుతాయి. ప్రోటో ప్లానెట్స్ అంటే ఎర్లీ ప్లానెట్ స్టేజ్. ప్రోటో అంటే ఎర్లీ. ప్రోటో ప్లానెట్ అంటే ప్లానెట్గా డెవలప్ అవుతున్న ఎర్లీ బాడీ. ప్రోటో ప్లానెట్స్ ఫర్దర్ గ్రో అయ్యి ప్రెజెంట్ ప్లానెట్స్ అవుతాయి. ఫ్లోను రిపీట్ చేద్దాం. డస్ట్ పార్టికల్స్, ప్లానెటేసిమల్స్, ప్రోటో ప్లానెట్స్, ప్లానెట్స్. అగైన్ డస్ట్ పార్టికల్స్, ప్లానెటేసిమల్స్, ప్రోటో ప్లానెట్స్, ప్లానెట్స్. ఇది స్నోబాల్ ఎగ్జాంపుల్తో ఈజీ. స్నోబాల్ రోల్ అయితే సరౌండింగ్ స్నో అటాచ్ అవుతూ బాల్ బిగ్ అవుతుంది. అదేలా స్పేస్లో పార్టికల్స్ కాలైడ్ అయ్యి అటాచ్ అయ్యి సైజ్ పెరుగుతుంది. యాక్చువల్ ప్రాసెస్ కాంప్లెక్స్, బట్ మెమరీకి అక్రేషన్ అంటే చిన్నది పెద్దదవడం బై యాడింగ్ మెటీరియల్ అని రిమెంబర్ చేయండి. ఇన్నర్ ప్లానెట్స్ ఎందుకు రాకీ? సన్ దగ్గర టెంపరేచర్ హై. హై టెంపరేచర్లో లైట్ గ్యాసెస్ ఈజీలీ స్టే చేయలేవు. హెవీ రాకీ అండ్ మెటాలిక్ మెటీరియల్స్ మాత్రమే అక్కడ కాండెన్స్ అయ్యాయి. అందుకే మర్క్రీ, వీనస్, ఎర్త్, మార్స్ రాకీ ప్లానెట్స్ అయ్యాయి. ఇవి ఇన్నర్ ప్లానెట్స్. ఇన్నర్ ప్లానెట్స్ అంటే సన్కు దగ్గరగా ఉన్న ప్లానెట్స్. రాకీ, డెన్స్, రిలేటివ్లీ స్మాల్. అవుటర్ ప్లానెట్స్ ఎందుకు జాయింట్? సన్కి ఫార్ రీజన్లో టెంపరేచర్ కంపారేటివ్లీ లోవర్. అక్కడ గ్యాసెస్ అండ్ ఐసెస్ స్టే చేయగలిగాయి. అందుకే జూపిటర్, సాటర్న్, ఉరనస్, నెప్ట్యూన్ లార్జ్ గేసియస్ ఆర్ ఐసీ జాయింట్ ప్లానెట్స్గా డెవలప్ అయ్యాయి. అవుటర్ ప్లానెట్స్ లార్జ్. మెనీ మూన్స్, రింగ్స్ వంటి ఫీచర్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. సో ఇన్నర్ రాకీ, అవుటర్ జాయింట్. ఇన్నర్ రాకీ, అవుటర్ జాయింట్. సన్ అండ్ ప్లానెట్స్ సేమ్ సోలార్ నెబుల్ నుంచి వచ్చాయి. అందుకే సోలార్ సిస్టమ్ ఒక ఫ్యామిలీలా ఉంటుంది. సన్ సెంటర్లో స్టార్గా డెవలప్ అయింది. రిమైనింగ్ డిస్క్ మెటీరియల్ ప్లానెట్స్గా డెవలప్ అయింది. సేమ్ సోర్స్, సేమ్ సోలార్ నెబులా. దిస్ కామన్ ఒరిజిన్ ఐడియా ఇంపార్టెంట్. స్టార్స్ అండ్ ప్లానెట్స్ డిఫరెన్స్ను రిపీట్ చేయాలి. స్టార్ ఓన్ లైట్ ఇస్తుంది, ప్లానెట్ ఓన్ లైట్ ఇవ్వదు. స్టార్లో ఫ్యూజన్ జరుగుతుంది. ప్లానెట్ స్టార్ చుట్టూ రివాల్వ్ అవుతుంది. ప్లానెట్ రిఫ్లెక్టెడ్ లైట్తో కనిపిస్తుంది. ఫార్మేషన్లో కూడా సెంటర్లో స్టార్, డిస్క్లో ప్లానెట్స్. స్టార్ సెంటర్, ప్లానెట్స్ ఆర్బిట్. స్టార్ సెల్ఫ్ లైట్, ప్లానెట్ రిఫ్లెక్టెడ్ లైట్. క్రొనాలజీ క్లియర్గా పెట్టుకోండి. ఫస్ట్ యూనివర్స్, దెన్ మ్యాటర్ అండ్ ఆటమ్స్, దెన్ గ్యాలక్సీస్ అండ్ స్టార్స్, దెన్ సోలార్ సిస్టమ్, దెన్ ఎర్త్. ఎర్త్ ఫస్ట్ కాదు, సోలార్ సిస్టమ్ ఫస్ట్ కాదు, యూనివర్స్ ఫస్ట్. బిగ్ బ్యాంగ్, గ్యాలక్సీస్, స్టార్స్, సోలార్ సిస్టమ్, ఎర్త్. ఈ ఆర్డర్ ఎగ్జామ్ స్టేట్మెంట్స్లో యూస్ఫుల్. స్టాండర్డ్ ప్లానెట్ ఫార్మేషన్ స్టేజెస్ను మన స్టైల్లో రిమెంబర్ చేద్దాం. గ్యాస్ క్లౌడ్లో డెన్స్ లంప్స్ ఫామ్ అయ్యాయి. సెంటర్లో స్టార్ ఫామ్ అయ్యింది. స్టార్ చుట్టూ డిస్క్ ఫామ్ అయింది. డిస్క్లో స్మాల్ పార్టికల్స్ అక్రేషన్ ద్వారా ప్లానెటేసిమల్స్ అయ్యాయి. ప్లానెటేసిమల్స్ కొలీజన్ అండ్ గ్రావిటీ వల్ల ప్లానెట్స్ అయ్యాయి. సింపుల్ ఫ్లో: క్లౌడ్, స్టార్, డిస్క్, ప్లానెటేసిమల్స్, ప్లానెట్స్. ఇక్కడ గ్రావిటీ సైలెంట్ హీరో. గ్రావిటీ మెటీరియల్ని గ్యాదర్ చేస్తుంది. గ్రావిటీ లేకపోతే గ్యాస్ క్లౌడ్ కొలాప్స్ కాదు, ప్లానెటేసిమల్స్ గ్రో కావు, ప్లానెట్స్ మెటీరియల్ అట్రాక్ట్ చేయలేవు. సో గ్రావిటీ, గ్రావిటీ, గ్రావిటీ. బిగ్ బ్యాంగ్ మ్యాటర్ స్ప్రెడ్ చేసింది. గ్రావిటీ మ్యాటర్ని గ్యాదర్ చేసి స్ట్రక్చర్స్ బిల్డ్ చేసింది. స్ప్రెడ్ బై ఎక్స్పాన్షన్, గ్యాదర్ బై గ్రావిటీ. ఇప్పుడు మిస్కన్సెప్షన్ కరెక్షన్. ప్లానెట్ స్టార్స్ కంటే ముందు ఫామ్ అయ్యాయి అంటే జనరలీ రాంగ్. ఫస్ట్ గ్యాస్ క్లౌడ్స్ అండ్ స్టార్స్, లేటర్ ప్లానెట్స్ అరౌండ్ స్టార్స్. ప్లానెటేసిమల్స్ అంటే ఫైనల్ ప్లానెట్స్ కాదు, అవి స్మాల్ ప్లానెట్ బిల్డింగ్ బాడీస్. అక్రీషన్ అంటే బ్రేకింగ్ కాదు, అక్రీషన్ అంటే యాడింగ్ అండ్ గ్రోయింగ్. ఇన్నర్ ప్లానెట్స్ గేసియస్ జాయింట్స్ కాదు, ఇన్నర్ ప్లానెట్స్ రాకీ. అవుటర్ ప్లానెట్స్ ఆల్ ఎర్త్ లైక్ కాదు, అవుటర్ ప్లానెట్స్ జాయింట్ గేసియస్ ఆర్ ఐసీ. రిపీటెడ్ మెమరీ లైన్: నెబ్యులా, గ్రావిటీ, కాంట్రాక్షన్, ప్రోటో సన్, డిస్క్, డస్ట్ పార్టికల్స్, ప్లానెటేసిమల్స్, ప్రోటో ప్లానెట్స్, ప్లానెట్స్. అగైన్ నెబులా, గ్రావిటీ, కాంట్రాక్షన్, ప్రోటో సన్, డిస్క్, ప్లానెటేసిమల్స్, ప్రోటో ప్లానెట్స్, ప్లానెట్స్. స్టార్ ఓన్ లైట్, ప్లానెట్ రిఫ్లెక్టెడ్ లైట్, ఇన్నర్ రాకీ, అవుటర్ జాయింట్. సో సెక్షన్ 2 కంక్లూజన్ ఏంటంటే బిగ్ బ్యాంగ్ తర్వాత మ్యాటర్ స్ప్రెడ్ అయింది. గ్రావిటీ డెన్స్ రీజన్స్లో మెటీరియల్ని గ్యాదర్ చేసింది. గ్యాస్ క్లౌడ్స్ కాంట్రాక్ట్ అయ్యి స్టార్స్గా డెవలప్ అయ్యాయి. సోలార్ నెబుల్లో సెంటర్లో ప్రోటో సన్ ఫామ్ అయింది, లేటర్ సన్ అయింది. సెంటర్ చుట్టూ డిస్క్లో స్మాల్ పార్టికల్స్ అక్రేషన్ ద్వారా ప్లానెటేసిమల్స్, ప్రోటో ప్లానెట్స్, ప్లానెట్స్గా గ్రో అయ్యాయి. ఇన్నర్ ప్లానెట్స్ రాకీ, అవుటర్ ప్లానెట్స్ జాయింట్. ఇప్పుడు నెక్స్ట్ సెక్షన్లో ఎర్త్ ఫార్మేషన్ అండ్ ఎర్లీ ఎర్త్ కండిషన్ను హ్యూమన్గా చూద్దామండి. సెక్షన్ 3, ఫార్మేషన్ ఆఫ్ ఎర్త్ అండ్ ఎర్లీ ఎర్త్ కండిషన్. ఇప్పుడు సెక్షన్ 3లో ఎర్త్ ఫార్మేషన్ అండ్ ఎర్లీ ఎర్త్ కండిషన్ గురించి చూద్దామండి. సెక్షన్ 2లో సన్ అండ్ ప్లానెట్స్ సోలార్ నెబుల్ నుంచి డెవలప్ అయ్యాయని చూసాం. ఇప్పుడు అదే ప్రాసెస్లో ఎర్త్ ఎలా ఫామ్ అయింది? ఎర్లీ ఎర్త్ ప్రెజెంట్ ఎర్త్లా రెడీగా ఉందా? ఓషన్స్, ఆక్సిజన్, లైఫ్ మొదటి రోజు నుంచే ఉన్నాయా? లేదండి, అసలు లేదు. ఎర్త్ ఫార్మేషన్ సోలార్ సిస్టమ్ ఫార్మేషన్లో పార్ట్. సోలార్ నెబులలో ఇన్నర్ రీజన్లో రాకీ అండ్ మెటలిక్ మెటీరియల్స్ ఉన్నాయి. ఇన్నర్ రీజన్ అంటే సన్కు దగ్గరగా ఉన్న రీజన్. అక్కడ టెంపరేచర్ హై కాబట్టి రాకీ అండ్ మెటలిక్ మెటీరియల్స్ మెయిన్లీ సర్వైవ్ అయ్యాయి.
అవి స్మాల్ పార్టికల్స్గా కాంబైన్ అయ్యాయి. పార్టికల్స్ ప్లానెటేసిమల్స్ అయ్యాయి. ప్లానెటేసిమల్స్ కాలైడ్ అయ్యాయి. స్లోలీ లార్జర్ బాడీగా గ్రో అయ్యాయి. ఆ లార్జర్ ప్రోటోప్లానెట్ లేటర్ ఎర్త్గా డెవలప్ అయింది. ఎర్త్ ఏజ్ అప్రాక్సిమేట్లీ 4.6 బిలియన్ ఇయర్స్. 4.6 బిలియన్ ఇయర్స్ అంటే ఎర్త్ చాలా ఏన్షియంట్. స్టాండర్డ్ టర్మ్స్లో 4,600 మిలియన్ ఇయర్స్ అగో అని కూడా చెప్తారు. 4,600 మిలియన్ ఇయర్స్ సేమ్ యాజ్ 4.6 బిలియన్ ఇయర్స్. ఈ నంబర్ హై ఈల్డ్. ఎర్త్ ఏజ్ అరౌండ్ 4.6 బిలియన్ ఇయర్స్. ఎర్లీ ఎర్త్ ప్రెజెంట్ ఎర్త్లా లేదు. ప్రెజెంట్ ఎర్త్లో సాలిడ్ క్రస్ట్ ఉంది, ఓషన్స్ ఉన్నాయి, అట్మాస్ఫియర్ ఉంది, లైఫ్ ఉంది. బట్ ఎర్లీ ఎర్త్ వెరీ హాట్, వాలటైల్, అన్స్టేబుల్. వాలటైల్ అంటే స్టేబుల్గా సెటిల్డ్ కాదు, కాన్స్టెంట్లీ చేంజింగ్. ఎర్లీ ఎర్త్ సర్ఫేస్ కామ్ గార్డెన్లా లేదు. ఇట్ వాజ్ హాట్, హార్ష్, రాకీ, మాల్టన్ లైక్ కండిషన్. ఎర్త్ ఎందుకు హాట్ అయింది? ఫస్ట్, రిపీటెడ్ కాలిషన్స్. స్మాల్ బాడీస్ కాలైడ్ అవుతూ ఎర్త్ గ్రో అయింది. కాలిషన్ అంటే ఢీ కొనడం. కాలిషన్స్ హీట్ జనరేట్ చేశాయి. సెకండ్, గ్రావిటేషనల్ కంప్రెషన్. మెటీరియల్ సెంటర్కి ప్రెస్ అవుతూ హీట్ క్రియేట్ చేసింది. థర్డ్, రేడియాక్టివ్ డీకే కూడా ఇంటర్నల్ హీట్కి రీజన్. సో ఎర్లీ ఎర్త్ కోల్డ్ స్టోన్ కాదు, ఎర్లీ ఎర్త్ వెరీ హాట్ బాడీ. మొదట ఎర్త్ మెటీరియల్ మిక్స్డ్గా ఉండేది. హెవీ అండ్ లైట్ మెటీరియల్స్ టుగెదర్గా ఉండేవి. బట్ టెంపరేచర్ పెరిగే కొద్దీ మెటీరియల్ సెపరేషన్ స్టార్ట్ అయింది. హెవీ మెటీరియల్స్ లోపలికి వెళ్ళాయి, లైటర్ మెటీరియల్స్ బయటకు వచ్చాయి. ఈ ప్రాసెస్ను డిఫరెన్షియేషన్ అంటాం. డిఫరెన్షియేషన్ చాలా ఇంపార్టెంట్ టర్మ్. డిఫరెన్షియేషన్ అంటే డెన్సిటీ ఆధారంగా మెటీరియల్ సెపరేట్ అవ్వడం. డెన్సిటీ అంటే మెటీరియల్ ఎంత హెవీ అండ్ కాంపాక్ట్గా ఉందో. హెవీ మెటీరియల్స్ లైక్ ఐరన్ అండ్ నికెల్ సెంటర్ వైపు సింక్ అయ్యాయి. సింక్ అంటే క్రిందికి దిగడం. లైటర్ మెటీరియల్స్ అవుటర్ సైడ్కి మూవ్ అయ్యాయి. ఈ హెవీ డౌన్ లైట్ అప్ ప్రాసెస్ వల్ల ఎర్త్ లేయర్స్ ఫామ్ అయ్యాయి. సింపుల్ అనాలజీ, ఒక మిక్స్చర్లో హెవీ పార్టికల్స్ బాటమ్కి సెటిల్ అవుతాయి, లైట్ పార్టికల్స్ పైకి ఉంటాయి. అదేలా ఎర్లీ హాట్ ఎర్త్లో హెవీ మెటీరియల్స్ సెంటర్కి వెళ్ళాయి, లైట్ మెటీరియల్స్ పైకి వచ్చాయి. హెవీ డౌన్, లైట్ అప్, హెవీ డౌన్, లైట్ అప్. ఇదే డిఫరెన్షియేషన్ వల్ల కోర్, మంట్లే, క్రస్ట్ వంటి లేయర్స్ డెవలప్ అయ్యాయి. ఇంటీరియర్ చాప్టర్లో లేయర్స్ డీటెయిల్గా చూస్తాం. స్టాండర్డ్లో ప్రాసెస్ ఆఫ్ డిఫరెన్షియేషన్ క్వశ్చన్ డైరెక్ట్గా రావచ్చు. ఆన్సర్ హ్యూమన్గా ఇలా: ఎర్త్ ఎర్లీ స్టేజ్లో వెరీ హాట్గా ఉన్నప్పుడు హెవీ మెటీరియల్స్ సెంటర్ వైపు సింక్ అయ్యాయి, లైటర్ మెటీరియల్స్ సర్ఫేస్ వైపు వచ్చాయి. అందువల్ల ఎర్త్ డిఫరెంట్ లేయర్స్గా డెవలప్ అయింది. హెవీ డౌన్, లైట్ అప్, లేయర్స్ ఫామ్. ఇదే డిఫరెన్షియేషన్. ఇప్పుడు ఎర్లీ ఎర్త్ సర్ఫేస్. ఇనిషియల్లీ సర్ఫేస్ వెరీ హాట్ అండ్ మోల్టన్ లైక్. మోల్టన్ అంటే మెల్టెడ్ స్టేట్. బట్ టైంతో ఎర్త్ కూల్ అయింది. కూలింగ్ వల్ల అవుటర్ లేయర్ సాలిడిఫై అయింది. సాలిడిఫై అంటే సాలిడ్గా మారడం. ఈ అవుటర్ సాలిడ్ లేయర్ లేటర్ క్రస్ట్ అండ్ లిథోస్ఫియర్గా డెవలప్ అయింది. లిథోస్ఫియర్ డీటెయిల్ సెక్షన్ 4లో చూద్దాం. ఎర్త్ ఎర్లీ స్టేజ్ను ప్రైమార్డియల్ స్టేజ్ అని కూడా అంటారు. ప్రైమార్డియల్ అంటే ఎర్లియస్ట్ స్టేజ్. ఎర్లియస్ట్ స్టేజ్లో ఎర్త్ హాట్, వాలటైల్ అండ్ డెన్స్గా ఉంది. స్లోలీ డెన్సిటీ చేంజ్, టెంపరేచర్ చేంజ్, డిఫరెన్షియేషన్, కూలింగ్, సాలిడిఫికేషన్ ఇవన్నీ స్టెప్ బై స్టెప్గా జరిగాయి. ఎర్త్ ఒక రోజులో ప్రెజెంట్ బ్లూ ప్లానెట్ కాలేదు. ఎర్లీ అట్మాస్ఫియర్ కూడా ప్రెజెంట్ అట్మాస్ఫియర్లా లేదు. ప్రెజెంట్ అట్మాస్ఫియర్లో ఆక్సిజన్ ఉంది, హ్యూమన్స్ బ్రీదే చేయగలరు. బట్ ఎర్లీ ఎర్త్ అట్మాస్ఫియర్ ఆక్సిజన్ రిచ్ కాదు. ఫస్ట్ లైట్ గేసెస్ లైక్ హైడ్రోజన్ అండ్ హీలియం ఉండుండవచ్చు. హైడ్రోజన్, హీలియం లైట్ గేసెస్. లైట్ గేసెస్ ఈజీలీ ఎస్కేప్ అవుతాయి. సోలార్ విండ్ అండ్ హై హీట్ వల్ల ఎర్లీ లైట్ గేసెస్ లాస్ట్ అయ్యాయి. లేటర్ ఎర్త్ ఇంటీరియర్ నుంచి గేసెస్ బయటకు వచ్చాయి. దీన్ని దెగసింగ్ అంటాం. దెగసింగ్ డీటెయిల్ సెక్షన్ 4లో చేస్తాం. ఫర్ నౌ రిమెంబర్, ప్రెజెంట్ అట్మాస్ఫియర్ రెడీమేడ్గా ఫస్ట్ డే నుంచే లేదు. ఎర్త్ ఇంటీరియర్ గేసెస్, వాల్కానిక్ యాక్టివిటీ, కూలింగ్, లైఫ్ యాక్టివిటీ ఇవన్నీ అట్మాస్ఫియర్ను గ్రాడ్యువల్లీ చేంజ్ చేశాయి. వాటర్ కూడా రెడీమేడ్ ఓషన్గా లేదు. ఎర్లీ ఎర్త్ హాట్గా ఉండటం వల్ల వాటర్ వేపర్ ఫామ్లో ఉండేది. వేపర్ అంటే ఆవిరి. ఎర్త్ కూల్ అయ్యాక వాటర్ వేపర్ కండెన్స్ అయ్యింది. కాండెన్స్ అంటే వేపర్ లిక్విడ్గా మారడం. రెయిన్ఫాల్ లాంగ్ టైం జరిగింది. వాటర్ లో ఏరియాస్లో కలెక్ట్ అయ్యి ఓషన్స్గా డెవలప్ అయింది. ఇది సెక్షన్ 4లో మోర్ క్లియర్లీ చూస్తాం. ఎర్త్ ఫార్మేషన్ సీక్వెన్స్ను స్లోగా రిపీట్ చేద్దాం. సోలార్ నెబులా మెటీరియల్, స్మాల్ పార్టికల్స్, ప్లానెటేసిమల్స్, ప్రోటోప్లానెట్ ఎర్త్, హాట్ ఎర్లీ ఎర్త్, డిఫరెన్షియేషన్, heavy down, light up. Layered structure, cooling, crust, atmosphere, oceans, life later. Again, particles, planetesimals, earth, heat, differentiation, layers, cooling, atmosphere, oceans, life. Timeline కూడా క్లియర్గా ఉండాలి. యూనివర్స్ అరౌండ్ 13.7 బిలియన్ ఇయర్స్ అగో, ఎర్త్ అరౌండ్ 4.6 బిలియన్ ఇయర్స్ అగో. అంటే యూనివర్స్ ఎర్త్ కంటే చాలా ఓల్డర్. ఫస్ట్ యూనివర్స్, దెన్ గ్యాలక్సీస్, స్టార్స్, సోలార్ సిస్టమ్, ఎర్త్. ఎర్త్ ఫస్ట్ కాదు,
ఎర్త్ లేటర్ ప్రోడక్ట్. సోలార్ సిస్టమ్ ఫార్మేషన్ తర్వాత ఎర్త్ డెవలప్ అయింది. ఎర్లీ ఎర్త్ కండిషన్ ఎగ్జామ్లో అడిగితే ఆన్సర్లో 3 హ్యూమన్ పాయింట్స్ ఉండాలి. 1. ఎర్లీ ఎర్త్ హాట్ అండ్ వాలటైల్. 2. డిఫరెన్షియేషన్ హ్యాపెండ్ హెవీ మెటీరియల్ సెంటర్కి, లైట్ మెటీరియల్ సర్ఫేస్కి. 3. గ్రాడ్యువల్ కూలింగ్ వల్ల సాలిడ్ అవుటర్ లేయర్ ఫామ్ అయింది. వాటర్, ఆక్సిజన్, లైఫ్ లేటర్ కేమ్. ఎర్లీ ఎర్త్ లైఫ్ సపోర్టింగ్ కాదు, కామన్ మిస్కన్సెప్షన్. ఎర్త్ ఫామ్ అయింది, వెంటనే హ్యూమన్స్ వచ్చారు. కంప్లీట్లీ రాంగ్. ఎర్త్ 4.6 బిలియన్ ఇయర్స్ ఓల్డ్, లైఫ్ మచ్ లేటర్, హ్యూమన్స్ వెరీ వెరీ లేట్. ఎర్త్ ఎవల్యూషన్ హ్యూజ్ టైమ్ స్కేల్. ఫస్ట్ ప్లానెట్ ఫార్మేషన్, దెన్ సర్ఫేస్, అట్మాస్ఫియర్, ఓషన్స్, సింపుల్ లైఫ్, కంప్లెక్స్ లైఫ్, హ్యూమన్స్. టైమ్ స్కేల్ వెరీ బిగ్. ఎర్త్ యూనిక్ ప్లానెట్గా బికమ్ కావడం కూడా గ్రాడ్యువల్ ప్రాసెస్. వాటర్, అట్మాస్ఫియర్, ఆక్సిజన్, లైఫ్ ఫ్రెండ్లీ కండిషన్స్ స్లోలీ డెవలప్ అయ్యాయి. సో ఎర్త్ బ్లూ ప్లానెట్ ఫస్ట్ డే నుంచే కాదు, ఇట్ బికేమ్ బ్లూ ప్లానెట్ ఆఫ్టర్ ఓషన్స్ ఫార్మ్డ్. ఇట్ బికేమ్ లైఫ్ సపోర్టింగ్ ఆఫ్టర్ అట్మాస్ఫియర్ అండ్ లైఫ్ ప్రాసెసెస్ ఎవాల్వ్డ్. మిస్కన్సెప్షన్ కరెక్షన్. డిఫరెన్షియేషన్ అంటే మిక్సింగ్ కాదు, డిఫరెన్షియేషన్ అంటే సెపరేషన్. హెవీ మెటీరియల్స్ సర్ఫేస్కి రావడం కాదు, హెవీ మెటీరియల్స్ సెంటర్కి సింక్ అవుతాయి. ఎర్లీ ఎర్త్ కూల్ అండ్ ఫుల్ ఆఫ్ లైఫ్ కాదు, హాట్ అండ్ వాలటైల్. లేయర్డ్ స్ట్రక్చర్ ర్యాండమ్గా కాదు, డిఫరెన్షియేషన్ వల్ల. ఎర్త్ ఏజ్ అరౌండ్ 4.6 బిలియన్ ఇయర్స్. రిపీటెడ్ కీవర్డ్స్: ఎర్త్ ఫార్మేషన్, అక్రేషన్, ప్లానెటేసిమల్స్, 4.6 బిలియన్ ఇయర్స్. హాట్ ఎర్లీ ఎర్త్, వాలటైల్ ఎర్త్, డిఫరెన్షియేషన్ హెవీ డౌన్, లైట్ అప్, లేయర్స్, కూలింగ్. అగైన్ డిఫరెన్షియేషన్ అంటే హెవీ డౌన్, లైట్ అప్, హెవీ డౌన్, లైట్ అప్, లేయర్స్ ఫామ్. సో సెక్షన్ 3 కంక్లూజన్ ఏంటంటే ఎర్త్ సోలార్ నెబులా మెటీరియల్ నుంచి అక్రేషన్ ప్రాసెస్ ద్వారా అరౌండ్ 4.6 బిలియన్ ఇయర్స్ అగో డెవలప్ అయింది. ఎర్లీ ఎర్త్ వెరీ హాట్, వాలటైల్ అండ్ లైఫ్కి అన్సూటబుల్. హీటింగ్ వల్ల మెటీరియల్స్ సెపరేట్ అయ్యాయి, హెవీ మెటీరియల్స్ సెంటర్కి సింక్ అయ్యాయి, లైటర్ మెటీరియల్స్ అవుటర్ సైడ్కి వచ్చాయి. ఈ డిఫరెన్షియేషన్ వల్ల ఎర్త్ లేయర్డ్ స్ట్రక్చర్ డెవలప్ అయింది. కూలింగ్ వల్ల అవుటర్ లేయర్ సాలిడిఫై అయింది. ఇప్పుడు నెక్స్ట్ సెక్షన్లో లిథోస్ఫియర్, అట్మాస్ఫియర్ అండ్ ఓషన్స్ ఎలా ఎవాల్వ్ అయ్యాయో చూద్దామండి. సెక్షన్ 4 ఎవల్యూషన్ ఆఫ్ లిథోస్ఫియర్, అట్మాస్ఫియర్ అండ్ ఓషన్స్. ఇప్పుడు సెక్షన్ 4లో లిథోస్ఫియర్, అట్మాస్ఫియర్ అండ్ ఓషన్స్ ఎవల్యూషన్ గురించి చూద్దామండి. సెక్షన్ 3లో ఎర్లీ ఎర్త్ హాట్ అండ్ వాలటిల్గా ఉందని చూసాం. డిఫరెన్షియేషన్ వల్ల హెవీ మెటీరియల్స్ సెంటర్కి, లైట్ మెటీరియల్స్ అవుటర్ సైడ్కి వచ్చాయని చూసాం. ఇప్పుడు సాలిడ్ ఎర్త్ లేయర్ ఎలా వచ్చింది, ఎయిర్ ఎలా వచ్చింది, ఓషన్స్ ఎలా వచ్చాయి, ఈ 3 థింగ్స్ స్టెప్ బై స్టెప్గా చూద్దాం. ముందుగా లిథోస్ఫియర్. లిథోస్ఫియర్ అంటే ఎర్త్ అవుటర్ సాలిడ్ రాకీ పార్ట్. లిథోస్ఫియర్ అంటే రాక్ లేయర్, సాలిడ్ లేయర్. ఎర్లీ ఎర్త్ హాట్ అండ్ మోల్టన్ లైక్ కండిషన్లో ఉంది. బట్ టైంతో ఎర్త్ కూల్ అయ్యింది. కూల్ అవుతుంటే అవుటర్ పార్ట్ సాలిడిఫై అయింది. సాలిడిఫై అంటే సాలిడ్గా మారడం. ఈ సాలిడ్ అవుటర్ లేయర్ లేటర్ క్రస్ట్ అండ్ లిథోస్ఫియర్గా డెవలప్ అయింది. లిథోస్ఫియర్ ఫార్మేషన్కి డిఫరెన్షియేషన్ అండ్ కూలింగ్ రెండూ ఇంపార్టెంట్. డిఫరెన్షియేషన్ వల్ల లైట్ మెటీరియల్స్ అవుటర్ సైడ్కి వచ్చాయి, కూలింగ్ వల్ల అవుటర్ మెటీరియల్స్ సాలిడ్గా మారింది. క్రస్ట్ అంటే ఎర్త్ అవుటర్ మోస్ట్ లేయర్. లిథోస్ఫియర్ అయిన బేసిక్ లెవెల్లో ఎర్త్ సాలిడ్ రాకీ అవుటర్ పార్ట్గా రిమెంబర్ చేయండి. లేటర్ ఇంటీరియర్ చాప్టర్లో క్రస్ట్, మంట్లే, లిథోస్ఫియర్ డిఫరెన్సెస్ డీటెయిల్గా చూస్తాం. ఎర్లీ లిథోస్ఫియర్ స్టేబుల్గా లేదు, వాల్కెనోస్ ఉన్నాయి, ఇంపాక్ట్స్ ఉన్నాయి, ఇంటర్నల్ హీట్ ఉంది, మూవ్మెంట్స్ ఉన్నాయి. ఎర్త్ సర్ఫేస్ యాక్టివ్గా, చేంజింగ్గా ఉంది. డైనమిక్ అంటే యాక్టివ్ అండ్ చేంజింగ్. ఎర్లీ ఎర్త్ సర్ఫేస్ ఫిక్స్డ్ అండ్ పీస్ఫుల్ కాదు. బట్ ఇంపార్టెంట్ పాయింట్, కూలింగ్ అండ్ డిఫరెన్షియేషన్ కలిసి సాలిడ్ అవుటర్ లేయర్ని క్రియేట్ చేశాయి. ఇప్పుడు అట్మాస్ఫియర్. ప్రెజెంట్ అట్మాస్ఫియర్ ఫస్ట్ డే నుంచే లేదు. ఎర్లీ ఎర్త్కు ఇనీషియలీ హైడ్రోజన్ అండ్ హీలియం గ్యాసెస్ ఉండి ఉండవచ్చు. హైడ్రోజన్ అండ్ హీలియం లైట్ గ్యాసెస్. లైట్ గ్యాసెస్ అంటే ఈజీలీ ఎస్కేప్ అయ్యే గ్యాసెస్. ఎర్లీ ఎర్త్ హాట్గా ఉండటం, సోలార్ విండ్ ఎఫెక్ట్, గ్రావిటీ కండిషన్స్ వల్ల ఫస్ట్ అట్మాస్ఫియర్ లాస్ట్ అయింది అని సైంటిస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్రెజెంట్ అట్మాస్ఫియర్ ఆక్సిజన్ రిచ్, బట్ ఎర్లీ అట్మాస్ఫియర్ ఆక్సిజన్ రిచ్ కాదు. ఫ్రీ ఆక్సిజన్ చాలా తక్కువ. ఆక్సిజన్ వెరీ లిటిల్ ఫ్రీ ఆక్సిజన్. ఎర్లీ అట్మాస్ఫియర్లో వాటర్ వేపర్, నైట్రోజన్, కార్బన్ డయాక్సైడ్, మెథనే, అమోనియా ఎక్కువగా ఉండేవి. వాటర్ వేపర్, నైట్రోజన్, కార్బన్ డయాక్సైడ్, మెథనే, అమోనియా అండ్ వెరీ లిటిల్ ఆక్సిజన్. ఈ గ్యాసెస్ లిస్ట్ ఇంపార్టెంట్. అట్మాస్ఫియర్ ఫార్మేషన్లో డెగసింగ్ ఇంపార్టెంట్. డెగసింగ్ అంటే ఎర్త్ ఇంటీరియర్ నుంచి గ్యాసెస్ బయటకు రావడం. డెగసింగ్ అంటే ట్రాప్డ్ గ్యాసెస్ రిలీజ్ అవ్వడం. వాల్కెనోస్ ద్వారా, ఇంటర్నల్ ప్రాసెసెస్ ద్వారా ఎర్త్ లోపల ఉన్న గ్యాసెస్ బయటకు వచ్చాయి. వాటర్ వేపర్, కార్బన్ డయాక్సైడ్, నైట్రోజన్ అండ్ అదర్ గ్యాసెస్ రిలీజ్ అయ్యాయి. ఇవే సెకండరీ అట్మాస్ఫియర్కు బేస్. ప్రెషర్ కుక్కర్ ఎనాలజీ. ప్రెషర్ కుక్కర్లో స్టీమ్ బయటకు వస్తుంది కదా, అదే ఎగ్జాక్ట్ సైన్స్ కాదు, బట్ ఐడియా కోసం. హాట్ ఎర్త్ ఇంటీరియర్లో గ్యాసెస్ ట్రాప్డ్గా ఉన్నాయి.
వాల్కెనోస్ అండ్ క్రాక్స్ ద్వారా గ్యాసెస్ బయటకు వచ్చాయి. దిస్ గ్యాస్ రిలీజ్ ఈజ్ డెగసింగ్. డెగసింగ్ వల్ల అట్మాస్ఫియర్ ఫామ్ అయింది. వాల్కానిక్ ఎరప్షన్స్ ఓన్లీ లావా కాదు, వాల్కెనోస్ గ్యాసెస్ కూడా రిలీజ్ చేస్తాయి. వాటర్ వేపర్, కార్బన్ డయాక్సైడ్, నైట్రోజన్, మెథనే, అమోనియా వంటి గ్యాసెస్ అట్మాస్ఫియర్లోకి వచ్చాయి. సో వాల్కెనోస్ అట్మాస్ఫియర్ ఎవల్యూషన్లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాయి. ఎర్లీ ఎర్త్లో వాల్కానిక్ యాక్టివిటీ ఎక్కువగా ఉండటం వల్ల గ్యాసెస్ అవుట్పోర్ అయ్యాయి. ఇప్పుడు ఓషన్స్. ఎర్లీ ఎర్త్ హాట్గా ఉండటం వల్ల వాటర్ లిక్విడ్ ఓషన్గా ఉండలేదు. వాటర్ వేపర్గా అట్మాస్ఫియర్లో ఉంది. ఎర్త్ కూల్ అయ్యింది, టెంపరేచర్ తగ్గింది, వాటర్ వేపర్ కండెన్స్ అయ్యింది. కాండెన్సేషన్ అంటే వేపర్ లిక్విడ్గా మారడం. వేపర్ టు డ్రాప్లెట్స్, డ్రాప్లెట్స్ టు క్లౌడ్స్, క్లౌడ్స్ టు రెయిన్ఫాల్, లాంగ్ టైమ్ రెయిన్ఫాల్, వెరీ లాంగ్ టైమ్ రెయిన్ఫాల్. రెయిన్ వాటర్ ఎర్త్ సర్ఫేస్ పై పడింది. సర్ఫేస్లో లో ఏరియాస్, డిప్రెషన్స్ ఉన్నాయి. డిప్రెషన్స్ అంటే లో ఏరియాస్. వాటర్ అక్కడ కలెక్ట్ అయ్యింది. స్లోలీ లార్జ్ వాటర్ బాడీస్ ఫామ్ అయ్యాయి. ఇవే ఓషన్స్. ఓషన్స్ ఒక రోజులో ఫామ్ కాలేదు. కూలింగ్, కండెన్సేషన్, రెయిన్ఫాల్, కలెక్షన్, లాంగ్ ప్రాసెస్. స్టాండర్డ్ ఐడియా ప్రకారం ఓషన్స్ ఎర్త్ ఫార్మేషన్ తర్వాత ఫస్ట్ 500 మిలియన్ ఇయర్స్లో ఫామ్ అయ్యాయని చెప్తుంది. అంటే ఓషన్స్ వెరీ ఏన్షియంట్. ఎర్త్ ఏజ్ 4.6 బిలియన్ ఇయర్స్. ఓషన్స్ కూడా వెరీ ఓల్డ్, అరౌండ్ 4 బిలియన్ ఇయర్స్ స్కేల్లో డెవలప్ అయ్యాయి. ఎగ్జాక్ట్ నెంబర్ కంటే కాన్సెప్ట్ ఇంపార్టెంట్. ఎర్త్ కూల్డ్, వాటర్ వేపర్ కండెన్స్డ్, ఓషన్స్ ఫార్మ్డ్. ఇక్కడ సీక్వెన్స్ రిపీట్ చేయాలి. వాల్కానిక్ గ్యాసెస్ రిలీజ్ అయ్యాయి. వాటర్ వేపర్ అట్మాస్ఫియర్లోకి వచ్చింది. ఎర్త్ కూల్ అయ్యింది. వాటర్ వేపర్ కండెన్స్ అయ్యింది. రెయిన్ఫాల్ వచ్చింది. వాటర్ డిప్రెషన్స్లో కలెక్ట్ అయింది. ఓషన్స్ ఫామ్ అయ్యాయి. అగైన్ వాటర్ వేపర్, కూలింగ్, కండెన్సేషన్, రెయిన్ఫాల్, ఓషన్స్. కార్బన్ డయాక్సైడ్ రోల్ కూడా ఉంది. ఎర్లీ అట్మాస్ఫియర్లో కార్బన్ డయాక్సైడ్ ఎక్కువ. రెయిన్ వాటర్లో కార్బన్ డయాక్సైడ్ డిజాల్వ్ అయింది. డిజాల్వ్ అంటే వాటర్లో కలిసిపోవడం. CO డిసాల్వ్ కావడం వల్ల అట్మాస్ఫియర్లో కార్బన్ డయాక్సైడ్ తగ్గింది. కార్బన్ డయాక్సైడ్ తగ్గితే టెంపరేచర్ కూడా గ్రాడ్యువల్లీ రెడ్యూస్ అయింది. కూలింగ్ మోర్ కాండెన్సేషన్కి హెల్ప్ చేసింది. సో CO, రెయిన్ వాటర్, కూలింగ్, ఓషన్స్ ఆల్ కనెక్టెడ్. ప్రెజెంట్ ఆక్సిజన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎర్లీ అట్మాస్ఫియర్లో ఫ్రీ ఆక్సిజన్ వెరీ లిటిల్. లేటర్ లైఫ్ ఫార్మ్స్, ఎస్పెషల్లీ ఫోటోసింథెటిక్ ఆర్గానిజమ్స్ ఆక్సిజన్ రిలీజ్ చేశాయి. ఫోటోసింథసిస్ అంటే ఆర్గానిజమ్స్ లైట్ యూజ్ చేసి ఫుడ్ మేక్ చేస్తూ ఆక్సిజన్ రిలీజ్ చేయడం. ప్లాంట్స్ లేటర్ స్టేజ్లో మేజర్ రోల్, బట్ వెరీ ఎర్లీ సింపుల్ ఆర్గానిజమ్స్ ఫస్ట్ ఆక్సిజన్ యాడ్ చేశాయి. సెక్షన్ 5లో లైఫ్ అండ్ ఆక్సిజన్ ఎవల్యూషన్ డీటెయిల్గా చూస్తాం. ఇప్పుడు లిథోస్ఫియర్, అట్మాస్ఫియర్, హైడ్రాస్ఫియర్ లింక్. లిథోస్ఫియర్ అంటే రాక్ స్ఫియర్, అట్మాస్ఫియర్ అంటే ఎయిర్ స్ఫియర్, హైడ్రోస్ఫియర్ అంటే వాటర్ స్ఫియర్. హైడ్రో మీన్స్ వాటర్. ఓషన్స్, రివర్స్, లేక్స్, ఐస్, గ్రౌండ్ వాటర్, వాటర్ వేపర్, ఇవన్నీ హైడ్రోస్ఫియర్. అర్త్ లైఫ్ సపోర్టింగ్ ప్లానెట్ అవ్వాలంటే సాలిడ్ సర్ఫేస్, ఎయిర్, వాటర్ ఆల్ నీడెడ్. దీస్ 3 ఎవాల్వ్డ్ గ్రాడ్యువల్లీ. అర్త్ రెడీ మేడ్ బ్లూ ప్లానెట్గా ఫామ్ కాలేదు. ఫస్ట్ హాట్ రాకీ బాడీ, దెన్ డిఫరెన్షియేషన్, దెన్ కూలింగ్, దెన్ లిథోస్ఫియర్, దెన్ డెగసింగ్ అండ్ అట్మాస్ఫియర్, దెన్ కాండెన్సేషన్ అండ్ ఓషన్స్. Later life and oxygen. Blue planet became blue because oceans formed. Life supporting atmosphere came later. Chronology slowగా లాక్ చేసుకోండి. ఎర్త్ ఫార్మేషన్, డిఫరెన్షియేషన్, కూలింగ్, లిథోస్ఫియర్, డెగసింగ్, అట్మాస్ఫియర్, కాండెన్సేషన్, ఓషన్స్, లైఫ్ లేటర్. అగైన్ డిఫరెన్షియేషన్ మేడ్ లేయర్స్, కూలింగ్ మేడ్ లిథోస్ఫియర్, డెగసింగ్ మేడ్ అట్మాస్ఫియర్, కాండెన్సేషన్ మేడ్ ఓషన్స్, లైఫ్ లేటర్ చేంజ్డ్ అట్మాస్ఫియర్. మిస్కాన్సెప్షన్ కరెక్షన్. లిథోస్ఫియర్ గ్యాస్ లేయర్ కాదు, లిథోస్ఫియర్ సాలిడ్ రాకీ లేయర్. అట్మాస్ఫియర్ ఫస్ట్ నుంచే ఆక్సిజన్ రిచ్ కాదు. ఎర్లీ అట్మాస్ఫియర్లో వెరీ లిటిల్ ఆక్సిజన్. ఓషన్స్ డైరెక్ట్గా ఎర్త్తో పాటు రెడీగా రాలేదు. వాటర్ వేపర్ కండెన్స్ అయ్యి ఓషన్స్ అయ్యాయి. డెగసింగ్ అంటే గ్యాసెస్ బయటకు రావడం. హైడ్రోస్ఫియర్ అంటే వాటర్ రియల్. ఇంపార్టెంట్ గ్యాసెస్ లిస్ట్ అగైన్. వాటర్ వేపర్, నైట్రోజన్, కార్బన్ డయాక్సైడ్, మెథనే, అమోనియా. వెరీ లిటిల్ ఫ్రీ ఆక్సిజన్. ఆక్సిజన్ వెరీ లిటిల్. ప్రెజెంట్ హ్యూమన్స్ బ్రీద్ చేసే అట్మాస్ఫియర్ లేటర్ డెవలప్డ్. ఎర్లీ ఎర్త్ హ్యూమన్స్కి సూటబుల్ కాదు. సో అట్మాస్ఫియర్ ఎవల్యూషన్ను గ్రాడ్యువల్ ప్రాసెస్గా అండర్స్టాండ్ చేయాలి. ఈ సెక్షన్ ఎందుకు ఇంపార్టెంట్? లేటర్ అట్మాస్ఫియర్ చాప్టర్స్, క్లైమేట్ చాప్టర్స్, ఓషన్స్ చాప్టర్స్, ల్యాండ్ ఫార్మ్స్ చాప్టర్స్ అన్నీ ఇక్కడ నుంచి కనెక్ట్ అవుతాయి. లిథోస్ఫియర్ లేకుండా ల్యాండ్ ఫార్మ్స్ లేవు. అట్మాస్ఫియర్ లేకుండా క్లైమేట్ లేదు. ఓషన్స్ లేకుండా వాటర్ సైకిల్, క్లైమేట్ మోడరేషన్, లైఫ్ డెవలప్మెంట్ లేవు. సో ఒరిజిన్ స్టోరీ ఫిజికల్ జియోగ్రఫీకి బేస్. Repeated memory line. Differentiation made layers. Cooling made lithosphere. Degazing made atmosphere. Condensation made oceans. Life later gave oxygen. Again, layers, lithosphere, atmosphere, oceans, oxygen. స్టెప్ బై స్టెప్గా రిమెంబర్ చేయండి. సో సెక్షన్ 4 కంక్లూజన్ ఏంటంటే ఎర్లీ ఎర్త్ గ్రాడ్యువల్లీ సాలిడ్ అండ్ లైఫ్ సపోర్టింగ్ డైరెక్షన్లో ఎవాల్వ్ అయింది.
డిఫరెన్షియేషన్ అండ్ కూలింగ్ వల్ల లిథోస్ఫియర్ అంటే సాలిడ్ రాకీ అవుటర్ లేయర్ డెవలప్ అయింది. డెగసింగ్ వల్ల ఎర్త్ ఇంటీరియర్ గ్యాసెస్ బయటకు వచ్చి అట్మాస్ఫియర్ ఫామ్ అయింది. ఎర్లీ అట్మాస్ఫియర్లో వాటర్ వేపర్, నైట్రోజన్, కార్బన్ డయాక్సైడ్, మెథనే, అమోనియా అండ్ వెరీ లిటిల్ ఆక్సిజన్ ఉండేవి. ఎర్త్ కూల్ అయ్యాక వాటర్ వేపర్ కండెన్స్ అయింది, రెయిన్ఫాల్ వచ్చింది, వాటర్ డిప్రెషన్స్లో కలెక్ట్ అయ్యి ఓషన్స్ ఫామ్ అయ్యాయి. ఇప్పుడు నెక్స్ట్ సెక్షన్లో ఒరిజిన్ ఆఫ్ లైఫ్ బేసిక్స్ అండ్ ఆక్సిజన్ ఎవల్యూషన్ గురించి చూద్దామండి. సెక్షన్ 5 ఒరిజిన్ ఆఫ్ లైఫ్ బేసిక్స్ అండ్ ఆక్సిజన్ ఎవల్యూషన్. ఇప్పుడు సెక్షన్ 5లో ఒరిజిన్ ఆఫ్ లైఫ్ బేసిక్స్ అండ్ ఆక్సిజన్ ఎవల్యూషన్ గురించి చూద్దామండి. సెక్షన్ 4లో లిథోస్ఫియర్, అట్మాస్ఫియర్, ఓషన్స్ ఎలా డెవలప్ అయ్యాయో చూసాం. సాలిడ్ సర్ఫేస్ వచ్చింది, అట్మాస్ఫియర్ వచ్చింది, ఓషన్స్ వచ్చాయి. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, లైఫ్ ఎలా స్టార్ట్ అయింది? ఆక్సిజన్ అట్మాస్ఫియర్లో ఎలా పెరిగింది? ఎర్త్ లైఫ్ సపోర్టింగ్ ప్లానెట్గా ఎలా మారింది? ముందుగా ఒక క్లారిటీ, లైఫ్ ఫస్ట్ డే నుంచే ఎర్త్ పై లేదండి. ఎర్త్ ఫామ్ అయింది, వెంటనే ప్లాంట్స్, యానిమల్స్, హ్యూమన్స్ వచ్చారనుకోవడం రాంగ్. ఎర్త్ అరౌండ్ 4.6 బిలియన్ ఇయర్స్ ఓల్డ్, బట్ లైఫ్ తర్వాత వచ్చింది. చాలా లాంగ్ ఎవల్యూషన్ తర్వాత వచ్చింది. సో ఎర్త్ ఫార్మేషన్ అండ్ లైఫ్ ఒరిజిన్ మధ్య హ్యూజ్ టైం గ్యాప్ ఉంది. ఎర్లీ ఎర్త్ కండిషన్స్ ఇనీషియలీ లైఫ్కి సూటబుల్ కాదు. సర్ఫేస్ హాట్గా ఉంది, అట్మాస్ఫియర్ ఆక్సిజన్ రిచ్ కాదు, ఓషన్స్ కూడా గ్రాడ్యువల్లీ ఫామ్ అయ్యాయి. బట్ ఎర్త్ కూల్ అయ్యాక, ఓషన్స్ ఫామ్ అయ్యాక కెమికల్ రియాక్షన్స్ జరిగే ఎన్వైరన్మెంట్ వచ్చింది. వాటర్, మినరల్స్, గ్యాసెస్, హీట్, సన్లైట్, లైట్నింగ్ వంటి ఎనర్జీ సోర్సెస్ ఇవన్నీ కలిసి కంప్లెక్స్ కెమికల్ చేంజెస్కు బేస్ ఇచ్చాయి. ఈ ఫౌండేషన్ లెవెల్లో ఒరిజిన్ ఆఫ్ లైఫ్ను వెరీ డీప్ బయాలజీలో ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. జాగ్రఫీ చాప్టర్లో మెయిన్ పాయింట్ ఏమిటంటే లైఫ్ ఒరిజినేటెడ్ ఇన్ ఓషన్స్ ఆఫ్టర్ ఎర్త్ కూల్డ్ అండ్ వాటర్ బాడీస్ ఫార్మ్డ్. ఓషన్స్ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే ఎర్లీ కెమికల్ రియాక్షన్స్ వాటర్ మీడియంలో జరగడానికి ఓషన్స్ సూటబుల్ ఎన్వైరన్మెంట్ ఇచ్చాయి. మొదటి లైఫ్ వెరీ సింపుల్గా ఉండేది. సింపుల్ లైఫ్ ఫార్మ్స్, సింగిల్ సెల్డ్ ఆర్గానిజమ్స్ టైప్. ఒక్కసారిగా ట్రీస్, యానిమల్స్, హ్యూమన్స్ రాలేదు. ఫస్ట్ సింపుల్ ఆర్గానిజమ్స్, తర్వాత లాంగ్ టైమ్ ఎవల్యూషన్, దెన్ కంప్లెక్స్ ఆర్గానిజమ్స్, దెన్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్, హ్యూమన్స్ వెరీ లేట్. సో సీక్వెన్స్, సింపుల్ లైఫ్ ఫస్ట్, కంప్లెక్స్ లైఫ్ లేటర్, హ్యూమన్స్ లాస్ట్. ఇక్కడ ఎవల్యూషన్ వర్డ్ ఇంపార్టెంట్. ఎవల్యూషన్ అంటే టైంతో గ్రాడ్యువల్ చేంజ్, స్లో చేంజ్. లైఫ్ ఫార్మ్స్ స్లోలీ చేంజ్ అవుతూ న్యూ ఫార్మ్స్ డెవలప్ అవుతూ వచ్చాయి. ఎర్త్ ఫిజికల్ ఎన్వైరన్మెంట్ కూడా చేంజ్ అయింది, అట్మాస్ఫియర్ చేంజ్ అయింది, ఓషన్స్ చేంజ్ అయ్యాయి. లైఫ్ అండ్ ఎన్వైరన్మెంట్ బోత్ ఇన్ఫ్లుయెన్స్డ్ ఈచ్ అదర్. ఇప్పుడు ఆక్సిజన్ స్టోరీ. ఎర్లీ అట్మాస్ఫియర్లో ఫ్రీ ఆక్సిజన్ చాలా తక్కువ అని సెక్షన్ 4లో చూసాం. ప్రెజెంట్ అట్మాస్ఫియర్లో ఆక్సిజన్ ఉంది, మనం బ్రీద్ చేస్తున్నాం. బట్ ఆక్సిజన్ ఎలా పెరిగింది? మెయిన్ రోల్ ఫోటోసింథటిక్ ఆర్గానిజమ్స్. ఫోటోసింథటిక్ ఆర్గానిజమ్స్ అంటే లైట్ ఎనర్జీ యూజ్ చేసి ఫుడ్ తయారు చేసే ఆర్గానిజమ్స్ అండ్ ఆక్సిజన్ రిలీజ్ చేసే ఆర్గానిజమ్స్. ఫోటోసింథసిస్ అంటే సింపుల్గా కార్బన్ డయాక్సైడ్ అండ్ వాటర్ యూజ్ చేసి సన్లైట్ హెల్ప్తో ఫుడ్ తయారు చేయడం, ఆక్సిజన్ రిలీజ్ చేయడం. ప్లాంట్స్ టుడే ఫోటోసింథసిస్ చేస్తాయి, బట్ ఎర్లీ ఎర్త్లో ప్లాంట్స్ ముందు సింపుల్ మైక్రోస్కోపిక్ ఆర్గానిజమ్స్ ఈ ప్రాసెస్ స్టార్ట్ చేశాయి. ఎస్పెషలీ శానోబ్యాక్టీరియా లైక్ ఆర్గానిజమ్స్ ఆక్సిజన్ రిలీజ్ చేయడంలో ఇంపార్టెంట్గా ఉన్నాయి. ఇక్కడ శానోబ్యాక్టీరియా వర్డ్ను స్లోగా చెప్పాలి. శానోబ్యాక్టీరియా అంటే ఎర్లీ ఫోటోసింథటిక్ మైక్రోస్కోపిక్ ఆర్గానిజమ్స్. మైక్రోస్కోపిక్ అంటే కంటికి డైరెక్ట్లీ కనిపించని వెరీ స్మాల్ ఆర్గానిజమ్స్. ఇవి ఓషన్స్లో ఉండి ఫోటోసింథసిస్ చేశాయి, కార్బన్ డయాక్సైడ్ యూజ్ చేశాయి, ఆక్సిజన్ రిలీజ్ చేశాయి. స్లోలీ ఆక్సిజన్ అట్మాస్ఫియర్లో అక్యుములేట్ అయింది. అక్యుములేట్ అంటే స్లోలీ కలెక్ట్ అవ్వడం. ఆక్సిజన్ ఒక్క రోజులో పెరగలేదు. మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్లో ఆక్సిజన్ గ్రాడ్యువల్లీ పెరిగింది. ఫస్ట్ ఓషన్స్లో డిజాల్వ్డ్ ఆక్సిజన్ పెరిగింది, లేటర్ అట్మాస్ఫియర్లో ఫ్రీ ఆక్సిజన్ పెరిగింది. ఫ్రీ ఆక్సిజన్ అంటే అట్మాస్ఫియర్లో అవైలబుల్ ఆక్సిజన్ గ్యాస్. ప్రజెంట్ అట్మాస్ఫియర్లో మనకు ఉపయోగపడేది ఈ ఫ్రీ ఆక్సిజన్. ఆక్సిజన్ పెరగడం ఎర్త్ హిస్టరీలో హ్యూజ్ చేంజ్, ఎందుకంటే ఆక్సిజన్ వల్ల లేటర్ కంప్లెక్స్ లైఫ్ పాసిబుల్ అయింది. కంప్లెక్స్ లైఫ్ అంటే బిగ్గర్ ఆర్గానిజమ్స్, యానిమల్స్, హ్యూమన్స్ లాంటి లేటర్ లైఫ్. ఆక్సిజన్ ఎనర్జీ ప్రొడక్షన్కి యూస్ఫుల్. సో ఆక్సిజన్ ఇంక్రీజ్ లైఫ్ ఎవల్యూషన్లో టర్నింగ్ పాయింట్. ఇక్కడ ఓజోన్ లేయర్ లింక్ కూడా ఇంపార్టెంట్. అట్మాస్ఫియర్లో ఆక్సిజన్ పెరిగిన తర్వాత ఓజోన్ లేయర్ డెవలప్ అయ్యింది. ఓజోన్ అంటే O3. ఆక్సిజన్ ఆటమ్స్ అరేంజ్మెంట్ ఓజోన్ ఫామ్ అవుతుంది. ఓజోన్ లేయర్ హార్మ్ఫుల్ అల్ట్రావైలెట్ రేస్ నుంచి ప్రొటెక్షన్ ఇస్తుంది. యూవీ రేస్ అంటే హార్మ్ఫుల్ సన్ రేస్. ఓజోన్ ప్రొటెక్షన్ లేకపోతే ల్యాండ్ లైఫ్ డిఫికల్ట్. సో ఆక్సిజన్ ఇంక్రీజ్, ఓజోన్ ఫార్మేషన్, లైఫ్ ప్రొటెక్షన్ ఇవి కనెక్టెడ్. ఎర్లీ లైఫ్ మోస్ట్లీ ఓషన్స్లోనే సేఫ్గా డెవలప్ అయింది. వై ఓషన్స్? వాటర్ ప్రొటెక్షన్ ఇస్తుంది, టెంపరేచర్ మోడరేట్ చేస్తుంది, కెమికల్ రియాక్షన్స్కి మీడియం ఇస్తుంది, యూవీ రేడియేషన్ నుంచి కొంత ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. లేటర్ ఓజోన్ లేయర్ డెవలప్ అయిన తర్వాత లైఫ్ ల్యాండ్పై ఎక్స్పాండ్ అవ్వడం ఈజియర్ అయింది. సో
ఓషన్స్ ఫస్ట్ లైఫ్ క్రేడిల్లా యాక్ట్ చేశాయి. ఇప్పుడు అట్మాస్ఫియర్ చేంజ్ను సింపుల్ ఫ్లోలో రిమెంబర్ చేద్దాం. ఎర్లీ అట్మాస్ఫియర్లో వాటర్ వేపోర్, నైట్రోజన్, కార్బన్ డయాక్సైడ్, మెథనే, అమోనియా, వెరీ లిటిల్ ఆక్సిజన్. Later water vapor condensed, oceans formed. Simple life formed in oceans. ఫోటోసింథటిక్ ఆర్గానిజమ్స్ కార్బన్ డయాక్సైడ్ యూజ్ చేసి ఆక్సిజన్ రిలీజ్ చేశాయి. ఆక్సిజన్ స్లోలీ ఇంక్రీజ్ అయింది. ఓజోన్ లేయర్ డెవలప్ అయింది. కంప్లెక్స్ లైఫ్ లేటర్ పాసిబుల్ అయింది. ఇక్కడ కార్బన్ డయాక్సైడ్ రోల్ కూడా రిమెంబర్ చేయాలి. ఎర్లీ అట్మాస్ఫియర్లో కార్బన్ డయాక్సైడ్ ఎక్కువ. ఫోటోసింథటిక్ ఆర్గానిజమ్స్ సిఓసో యూజ్ చేశాయి. సిఓసో తగ్గడం, ఆక్సిజన్ పెరగడం ఎర్త్ ఎన్వైరన్మెంట్ను గ్రాడ్యువల్లీ చేంజ్ చేశాయి. దిస్ చేంజ్ క్లైమేట్ అండ్ లైఫ్ బోత్కి ఇంపార్టెంట్. CO2 హై, ఆక్సిజన్ లో నుంచి గ్రాడ్యువల్లీ ఆక్సిజన్ సపోర్టింగ్ అట్మాస్ఫియర్ డైరెక్షన్కి ఎర్త్ మూవ్ అయింది. ఇప్పుడు లైఫ్ చేంజ్డ్ ఎర్త్ అనే పాయింట్ హ్యూమన్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. నార్మల్లీ మనం ఎర్త్ ఎన్వైరన్మెంట్ లైఫ్ను సపోర్ట్ చేసింది అంటాం, కరెక్ట్. బట్ లైఫ్ కూడా ఎర్త్ ఎన్వైరన్మెంట్ని చేంజ్ చేసింది. ఎర్లీ ఆర్గానిజమ్స్ ఆక్సిజన్ రిలీజ్ చేశాయి. ఆ ఆక్సిజన్ అట్మాస్ఫియర్ను మార్చింది. అట్మాస్ఫియర్ మారింది కాబట్టి న్యూ లైఫ్ ఫార్మ్స్ పాసిబుల్ అయ్యాయి. సో ఎర్త్ అండ్ లైఫ్ మ్యూచువల్లీ కనెక్టెడ్. మరొక ఇంపార్టెంట్ లైన్, ప్రెజెంట్ అట్మాస్ఫియర్ రెడీమేడ్ కాదు, ఇట్ ఈస్ రిజల్ట్ ఆఫ్ లాంగ్ ఎవల్యూషన్. దెగసింగ్ గ్యాసెస్ ఇచ్చింది, ఓషన్స్ సిఓకోని అబ్జార్బ్ చేశాయి, ఫోటోసింథటిక్ లైఫ్ ఆక్సిజన్ ఇచ్చింది, ఓజోన్ ప్రొటెక్షన్ ఇచ్చింది. ఈ స్టెప్స్ వల్ల ప్రెజెంట్ లైఫ్ సపోర్టింగ్ అట్మాస్ఫియర్ వచ్చింది. రెడీమేడ్ అట్మాస్ఫియర్ కాదు, ఎవాల్వ్డ్ అట్మాస్ఫియర్. ఒరిజిన్ ఆఫ్ లైఫ్ టైమ్ లైన్ బ్రాడ్గా మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఎర్త్ అరౌండ్ 4.6 బిలియన్ ఇయర్స్. ఓషన్స్ ఫౌండ్ ఎర్లీ ఆఫ్టర్ కూలింగ్. లైఫ్ ఎవిడెన్స్ వెరీ ఏన్షియంట్. అరౌండ్ మోర్ దెన్ 3.5 బిలియన్ ఇయర్స్ స్కేల్లో సైంటిస్ట్ డిస్కస్ చేస్తారు. బట్ ఎగ్జామ్ స్టాండర్డ్ కాంటెక్స్ట్లో ఎగ్జాక్ట్ అడ్వాన్స్ నెంబర్ అవసరం లేదు. కాన్సెప్ట్ ఇంపార్టెంట్. లైఫ్ కేమ్ ఆఫ్టర్ ఓషన్స్ అండ్ సూటబుల్ కండిషన్స్ డెవలప్డ్. ఇక్కడ హ్యూమన్స్ కేమ్ వెరీ లేట్ పాయింట్ రిపీట్ చేయాలి. ఎర్త్ హిస్టరీ హ్యూజ్ మూవీలా ఇమాజిన్ చేస్తే హ్యూమన్స్ లాస్ట్ ఫ్యూ సెకండ్స్లో వస్తారు. ఫస్ట్ ఎర్త్ ఫార్మేషన్, దెన్ ఓషన్స్, దెన్ సింపుల్ లైఫ్, దెన్ ఆక్సిజన్, దెన్ కాంప్లెక్స్ లైఫ్, దెన్ ల్యాండ్ లైఫ్, దెన్ హ్యూమన్స్. సో హ్యూమన్స్ బిగినింగ్ నుంచే లేరు. దిస్ మిస్కన్సెప్షన్ క్లియర్ కావాలి. నౌ మిస్కన్సెప్షన్ కరెక్షన్. ఎర్లీ అట్మాస్ఫియర్ హ్యాడ్ ప్లెంటీ ఆఫ్ ఆక్సిజన్ అంటే రాంగ్. వెరీ లిటిల్ ఆక్సిజన్. లైఫ్ ఫస్ట్ స్టార్టెడ్ యాజ్ హ్యూమన్స్ అంటే రాంగ్. సింపుల్ ఆర్గానిజమ్స్ ఫస్ట్. ఫోటోసింథటిక్ ఆర్గానిజమ్స్ ఆక్సిజన్ రిలీజ్ చేశాయి, కరెక్ట్. ఓజోన్ లేయర్ హార్మ్ఫుల్ రేస్ నుంచి ప్రొటెక్షన్ ఇస్తుంది, కరెక్ట్. లైఫ్ అండ్ అట్మాస్ఫియర్ హ్యావ్ నో కనెక్షన్, రాంగ్. లైఫ్ అట్మాస్ఫియర్ను చేంజ్ చేసింది. రిపీటెడ్ కీవర్డ్స్: origin of life, oceans, simple organisms, photosynthesis, oxygen evolution, cyanobacteria, free oxygen, ozone layer, ultraviolet protection. Again, oceans, simple life, photosynthesis, oxygen, ozone, complex life. ఈ సీక్వెన్స్ లాక్ చేయండి. ఇప్పుడు పార్ట్ 4 టోటల్ ఫ్లోలో ఈ సెక్షన్ పొజిషన్ అర్థం చేసుకోండి. బిగ్ బ్యాంగ్ వల్ల యూనివర్స్, గ్రావిటీ వల్ల స్టార్స్ అండ్ ప్లానెట్స్, అక్రీషన్ వల్ల ఎర్త్, డిఫరెన్షియేషన్ వల్ల లేయర్స్, కూలింగ్ వల్ల లిథోస్ఫియర్, డెగసింగ్ వల్ల అట్మాస్ఫియర్, కాండెన్సేషన్ వల్ల ఓషన్స్, ఫోటోసింథసిస్ వల్ల ఆక్సిజన్, ఆక్సిజన్ అండ్ ఓజోన్ వల్ల కంప్లెక్స్ లైఫ్. ఇది ఫుల్ ఎవల్యూషన్ చైన్. సో సెక్షన్ 5 కంక్లూజన్ ఏంటంటే, ఎర్లీ ఎర్త్ పై లైఫ్ ఇమ్మీడియట్లీ రాలేదు. ఎర్త్ కూల్ అయ్యాక, ఓషన్స్ ఫామ్ అయ్యాక సింపుల్ లైఫ్ ఫార్మ్స్ గ్రాడ్యువల్లీ ఒరిజినేటెడ్, మెయిన్లీ ఇన్ వాటర్ ఎన్వైరన్మెంట్స్. ఎర్లీ అట్మాస్ఫియర్లో ఫ్రీ ఆక్సిజన్ వెరీ లిటిల్. ఫోటోసింథటిక్ ఆర్గానిజమ్స్ కార్బన్ డయాక్సైడ్ యూజ్ చేసి ఆక్సిజన్ రిలీజ్ చేశాయి. ఆక్సిజన్ స్లోలీ అట్మాస్ఫియర్లో అక్యుములేట్ అయింది. లేటర్ ఓజోన్ లేయర్ డెవలప్ అయి హార్మ్ఫుల్ అల్ట్రావైలెట్ రేస్ నుంచి ప్రొటెక్షన్ ఇచ్చింది. ఆక్సిజన్ అండ్ ఓజోన్ డెవలప్మెంట్ వల్ల కంప్లెక్స్ లైఫ్కి ఫేవరబుల్ కండిషన్స్ క్రియేట్ అయ్యాయి. ఇప్పుడు నెక్స్ట్ సెక్షన్లో పార్ట్ 4 మొత్తం ఫైనల్ కంక్లూజన్గా కాన్సాలిడేట్ చేద్దామండి. కంక్లూజన్. సో ఇప్పుడు పార్ట్ 4 ఒరిజిన్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ ది ఎర్త్ టాపిక్ని స్లోగా కాన్సాలిడేట్ చేద్దామండి. ఈ పార్ట్లో మనం ఎర్త్ స్టోరీని బిగినింగ్ నుంచి చూసాం. ఎర్త్ ఒక రోజులో ప్రెజెంట్ బ్లూ ప్లానెట్గా తయారవ్వలేదు. ఫస్ట్ యూనివర్స్ ఒరిజిన్, దెన్ స్టార్స్ అండ్ ప్లానెట్స్, దెన్ ఎర్త్ ఫార్మేషన్, దెన్ లిథోస్ఫియర్, అట్మాస్ఫియర్, ఓషన్స్, దెన్ సింపుల్ లైఫ్, దెన్ ఆక్సిజన్, దెన్ కంప్లెక్స్ లైఫ్. ఇది లాంగ్ ఎవల్యూషన్ చైన్. ఫస్ట్ యూనివర్స్ ఒరిజిన్. మోడర్న్ ఎక్స్ప్లెనేషన్ బిగ్ బ్యాంగ్ థియరీ. బిగ్ బ్యాంగ్ అంటే నార్మల్ బాంబ్ బ్లాస్ట్ కాదు. యూనివర్స్ వెరీ హాట్ అండ్ డెన్స్ స్టేట్ నుంచి ఎక్స్పాండ్ అయింది అని ఐడియా. హాట్ అండ్ డెన్స్ అంటే చాలా వేడి, చాలా కంప్రెస్డ్ కండిషన్. ఆ కండిషన్ నుంచి ఎక్స్పాన్షన్ స్టార్ట్ అయింది. ఎక్స్పాన్షన్ తర్వాత కూలింగ్ జరిగింది. కూలింగ్ తర్వాత మ్యాటర్, యాటమ్స్, స్టార్స్, గ్యాలక్సీస్ ఫామ్ అయ్యాయి. బిగ్ బ్యాంగ్ థియరీని ఎక్స్పాండింగ్ యూనివర్స్ హైపోథెసిస్ అని కూడా అంటాం. ఎక్స్పాండింగ్ యూనివర్స్ అంటే యూనివర్స్ సైజ్, స్కేల్ పెరుగుతూ ఉండటం. హబుల్ అబ్జర్వేషన్స్ వల్ల
గ్యాలక్సీస్ వన్ అనదర్ నుంచి దూరంగా వెళ్తున్నాయనే ఐడియా స్ట్రాంగ్ అయింది. గ్యాలక్సీస్ మూవింగ్ అవే అంటే యూనివర్స్ ఎక్స్పాండింగ్. సో మోడర్న్ అండర్స్టాండింగ్లో యూనివర్స్ స్టాటిక్ కాదు, ఎక్స్పాండింగ్. ఎర్లీ థియరీస్ని కూడా చూసాం. నెబులర్ హైపోథెసిస్ అంటే సన్ అండ్ ప్లానెట్స్ గ్యాస్ అండ్ డస్ట్ క్లౌడ్ నుంచి ఫామ్ అయ్యాయి అనే ఎర్లీ ఐడియా. నెబులా అంటే గ్యాస్ అండ్ డస్ట్ క్లౌడ్. కంట్ అండ్ లాప్లెస్ నేమ్స్ ఇక్కడ కనెక్ట్ అవుతాయి. ప్లానెటేసిమల్ హైపోథెసిస్లో స్మాల్ ప్లానెట్ లైక్ పీసెస్ ఐడియా వచ్చింది. ప్లానెటేసిమల్ అంటే ప్లానెట్ బిల్డింగ్ స్మాల్ బాడీ. దీస్ థియరీస్ ఫైనల్ కంప్లీట్ ఆన్సర్ కాకపోయినా సోలార్ సిస్టమ్ ఒరిజిన్ డిస్కషన్లో ఇంపార్టెంట్. సెకండ్, స్టార్స్ అండ్ ప్లానెట్స్ ఫార్మేషన్. బిగ్ బ్యాంగ్ తర్వాత మ్యాటర్ స్ప్రెడ్ అయింది. మ్యాటర్ ఎవ్రీవేర్ ఈక్వల్గా లేదు. కొన్ని ప్లేసెస్లో డెన్సిటీ ఎక్కువ. గ్రావిటీ ఆ మ్యాటర్ను పుల్ చేసింది. గ్రావిటీ మ్యాటర్ని గ్యాదర్ చేసింది. గ్యాస్ క్లౌడ్స్ ఫామ్ అయ్యాయి. గ్యాస్ క్లౌడ్స్ కాంట్రాక్ట్ అయ్యాయి. సెంటర్ హాట్ అండ్ డెన్స్ అయ్యింది. న్యూక్లియర్ ఫ్యూజన్ స్టార్ట్ అయితే స్టార్ బాన్ అవుతుంది. స్టార్ అంటే ఓన్ లైట్ అండ్ హీట్ కలిగిన బాడీ. సోలార్ సిస్టమ్ ఫార్మేషన్లో సోలార్ నెబుల్ ఇంపార్టెంట్. సోలార్ నెబుల్ అంటే సన్ ఫ్యామిలీకి సోర్స్ అయిన గ్యాస్ డస్ట్ క్లౌడ్. ఈ క్లౌడ్ కాంట్రాక్ట్ అయింది. సెంటర్లో మెటీరియల్ ఎక్కువగా చేరింది. సెంటర్ హాట్ అండ్ డెన్స్ అయి ప్రోటో సన్ ఫామ్ అయింది. ప్రోటో సన్ అంటే సన్గా మారుతున్న ఎర్లీ స్టేజ్. న్యూక్లియర్ ఫ్యూజన్ స్టార్ట్ అయ్యాక స్టేబుల్ సన్ ఫామ్ అయింది. సెంటర్ చుట్టూ మిగిలిన మెటీరియల్ రొటేటింగ్ డిస్క్గా ఉండింది. ఆ డిస్క్లో స్మాల్ పార్టికల్స్ కాలైడ్ అయ్యాయి. స్మాల్ పార్టికల్స్ స్టిక్ అయ్యాయి. స్లోలీ బిగ్గర్ బాడీస్ అయ్యాయి. ఈ ప్రాసెస్ అక్రేషన్. అక్రేషన్ అంటే కలుస్తూ పెరగడం. డస్ట్ పార్టికల్స్, ప్లానెటేసిమల్స్, ప్రోటోప్లానెట్స్, ప్లానెట్స్. అగైన్ డస్ట్ పార్టికల్స్, ప్లానెటేసిమల్స్, ప్రోటోప్లానెట్స్, ప్లానెట్స్. ఇన్నర్ ప్లానెట్స్ సన్కు దగ్గరగా ఉన్నవి రాకీ ప్లానెట్స్గా ఫామ్ అయ్యాయి. మర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, రాకీ ఇన్నర్ ప్లానెట్స్. అవుటర్ రీజియన్లో గ్యాసెస్ అండ్ ఐసెస్ స్టే చేయగలిగాయి. అందుకే జూపిటర్, సాటర్న్, ఉరనస్, నెప్ట్యూన్ జాయింట్ గ్యాసియస్ ఆర్ ఐసీ ప్లానెట్స్గా డెవలప్ అయ్యాయి. ఇన్నర్ రాకీ, అవుటర్ జాయింట్. ఈ ఫ్రేజ్ రిమెంబర్ చేయాలి. థర్డ్, ఎర్త్ ఫార్మేషన్. ఎర్త్ అరౌండ్ 4.6 బిలియన్ ఇయర్స్ అగో ఫామ్ అయింది. 4.6 బిలియన్ ఇయర్స్, చాలా ఏన్షియంట్ టైం. ఎర్త్ సోలార్ నెబులా మెటీరియల్ నుంచి అక్రేషన్ ప్రాసెస్ ద్వారా డెవలప్ అయింది. స్మాల్ పార్టికల్స్, ప్లానెటేసిమల్స్, ప్రోటోప్లానెట్ ఎర్త్, ఫైనల్లీ ఎర్త్. ప్రెజెంట్ ఎర్త్లా ఫస్ట్ డే నుంచే రెడీగా లేదు. ఎర్లీ ఎర్త్ హాట్, వాలటైల్, అన్స్టేబుల్. ఎర్లీ ఎర్త్ ఎందుకు హాట్గా ఉంది? రిపీటెడ్ కాలిజన్స్ వల్ల హీట్ వచ్చింది. గ్రావిటేషనల్ కంప్రెషన్ వల్ల హీట్ వచ్చింది. రేడియాక్టివ్ డీకే వల్ల ఇంటర్నల్ హీట్ వచ్చింది. సో ఎర్లీ ఎర్త్ కూల్ పీస్ఫుల్ ప్లానెట్ కాదు, హాట్, మోల్టన్ లైక్ చేంజింగ్ బాడీ. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. డిఫరెన్షియేషన్ ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్. డిఫరెన్షియేషన్ అంటే డెన్సిటీ ఆధారంగా మెటీరియల్స్ సెపరేట్ అవడం. హెవీ మెటీరియల్స్ సెంటర్కి సింక్ అయ్యాయి. లైటర్ మెటీరియల్స్ అవుటర్ సైడ్కి వచ్చాయి. హెవీ డౌన్, లైట్ అప్, హెవీ డౌన్, లైట్ అప్. ఈ డిఫరెన్షియేషన్ వల్ల ఎర్త్ లేయర్ స్ట్రక్చర్ డెవలప్ అయింది. కోర్, మంట్లే, క్రస్ట్ వంటి లేయర్స్కు బేస్ ఇదే. ఫోర్త్, లిథోస్ఫియర్ ఎవల్యూషన్. ఎర్త్ కూల్ అయ్యాక అవుటర్ లేయర్ సాలిడిఫై అయింది. సాలిడిఫై అంటే సాలిడ్గా మారడం. ఈ సాలిడ్ రాకీ అవుటర్ పార్ట్ లిథోస్ఫియర్గా డెవలప్ అయింది. లిథోస్ఫియర్ అంటే రాక్ లేయర్, సాలిడ్ అవుటర్ లేయర్. డిఫరెన్షియేషన్ అండ్ కూలింగ్ కలిసి లిథోస్ఫియర్ ఫార్మేషన్కి హెల్ప్ చేశాయి. అట్మాస్ఫియర్ స్టోరీ కూడా గ్రాడ్యువల్. ప్రెజెంట్ ఆక్సిజన్ రిచ్ అట్మాస్ఫియర్ ఫస్ట్ డే నుంచే లేదు. ఎర్లీ లైట్ గ్యాసెస్ లైక్ హైడ్రోజన్ అండ్ హీలియం లాస్ట్ అయ్యాయి. లేటర్ ఎర్త్ ఇంటీరియర్ నుంచి గ్యాసెస్ బయటకు వచ్చాయి. దీనిని దెగసింగ్ అంటాం. దెగసింగ్ అంటే ఎర్త్ ఇంటీరియర్ నుంచి ట్రాప్డ్ గ్యాసెస్ బయటకు రావడం. వాల్కెనోస్ గ్యాసెస్ రిలీజ్ చేశాయి. వాటర్ వేపోర్, నైట్రోజన్, కార్బన్ డయాక్సైడ్, మెథనే, అమోనియా వంటి గ్యాసెస్ ఎర్లీ అట్మాస్ఫియర్లోకి వచ్చాయి. ఎర్లీ అట్మాస్ఫియర్లో ఫ్రీ ఆక్సిజన్ చాలా తక్కువ. ఆక్సిజన్, వెరీ లిటిల్ ఆక్సిజన్. ప్రెజెంట్ హ్యూమన్స్ బ్రీత్ చేసే అట్మాస్ఫియర్ లేటర్ డెవలప్ అయింది. సో ఎర్లీ అట్మాస్ఫియర్ హ్యూమన్ ఫ్రెండ్లీ కాదు, ఇట్ ఇవాల్వ్ స్లోలీ. ఓషన్స్ ఫార్మేషన్ కూడా స్టెప్ బై స్టెప్. ఎర్లీ ఎర్త్ హాట్గా ఉండటం వల్ల వాటర్ వేపోర్ ఫామ్లో ఉంది. ఎర్త్ కూల్ అయ్యింది. వాటర్ వేపోర్ కండెన్స్ అయ్యింది. కాండెన్సేషన్ అంటే వేపోర్ లిక్విడ్గా మారడం. రెయిన్ఫాల్ లాంగ్ టైం జరిగింది. వాటర్ డిప్రెషన్స్లో కలెక్ట్ అయింది. స్లోలీ ఓషన్స్ ఫామ్ అయ్యాయి. సీక్వెన్స్: వాటర్ వేపోర్, కూలింగ్, కండెన్సేషన్, రెయిన్ఫాల్, ఓషన్స్. కార్బన్ డయాక్సైడ్ రెయిన్ వాటర్లో డిజాల్వ్ అయింది. CO2 తగ్గడం వల్ల కూలింగ్కి హెల్ప్ అయింది. కూలింగ్ మోర్ కండెన్సేషన్కి హెల్ప్ చేసింది. ఓషన్స్ ఫామ్ అయ్యాక ఎర్త్ బ్లూ ప్లానెట్ డైరెక్షన్లో మూవ్ అయింది. బట్ స్టిల్ లైఫ్ సపోర్టింగ్ అట్మాస్ఫియర్ కంప్లీట్గా డెవలప్ కాలేదు. ఫిఫ్త్, ఒరిజిన్ ఆఫ్ లైఫ్ అండ్ ఆక్సిజన్ ఎవల్యూషన్. లైఫ్ ఇమీడియట్లీ రాలేదు. ఫస్ట్ ఓషన్స్ ఫార్మ్డ్. ఓషన్స్లో సింపుల్ లైఫ్ ఫార్మ్స్ గ్రాడ్యువల్లీ ఒరిజినేటెడ్. సింపుల్ లైఫ్ ఫస్ట్, కంప్లెక్స్ లైఫ్ లేటర్,
హ్యూమన్స్ వెరీ వెరీ లేట్. ఈ ఆర్డర్ క్లియర్గా ఉండాలి. ఎర్త్ హిస్టరీలో హ్యూమన్స్ బిగినింగ్ కాదు, లాస్ట్ స్టేజ్లో వచ్చిన లైఫ్ ఫామ్. ఫోటోసింథటిక్ ఆర్గానిజమ్స్ ఆక్సిజన్ స్టోరీలో ఇంపార్టెంట్. ఫోటోసింథసిస్ అంటే లైట్ ఎనర్జీ యూజ్ చేసి ఫుడ్ తయారు చేస్తూ ఆక్సిజన్ రిలీజ్ చేయడం. ఎర్లీ ఫోటోసింథటిక్ ఆర్గానిజమ్స్, ఎస్పెషల్లీ సానోబాక్టీరియా లైక్ ఆర్గానిజమ్స్, కార్బన్ డయాక్సైడ్ యూజ్ చేసి ఆక్సిజన్ రిలీజ్ చేసాయి. ఆక్సిజన్ స్లోలీ అట్మాస్ఫియర్లో అక్యుములేట్ అయింది. అక్యుములేట్ అంటే స్లోలీ కలెక్ట్ అవ్వడం. ఆక్సిజన్ పెరిగిన తర్వాత ఓజోన్ లేయర్ డెవలప్ అయింది. ఓజోన్ లేయర్ హార్మ్ఫుల్ అల్ట్రావైలెట్ రేస్ నుంచి ప్రొటెక్షన్ ఇచ్చింది. యూవీ రేస్ హార్మ్ఫుల్. ఓజోన్ ప్రొటెక్షన్ వల్ల కంప్లెక్స్ లైఫ్కి, లేటర్ ల్యాండ్ లైఫ్కి బెటర్ కండిషన్స్ క్రియేట్ అయ్యాయి. సో ఆక్సిజన్ అండ్ ఓజోన్ లైఫ్ ఎవల్యూషన్లో టర్నింగ్ పాయింట్స్. ఈ ఫుల్ పార్ట్లో మోస్ట్ ఇంపార్టెంట్ చైన్ వన్స్ మోర్ రిపీట్ చేద్దాం. బిగ్ బ్యాంగ్, ఎక్స్పాన్షన్, కూలింగ్, మ్యాటర్ స్టార్స్, గ్యాలక్సీస్, సోలార్ నెబులా, ప్రోటో సన్, డిస్క్, ప్లానెటేసిమల్స్, ప్లానెట్స్. ఎర్త్ ఫార్మేషన్, హీట్, డిఫరెన్షియేషన్, లేయర్స్. కూలింగ్, లిథోస్ఫియర్. డెగసింగ్, atmosphere. Condensation, oceans. Simple life, photosynthesis, oxygen, ozone, complex life. మిస్కన్సెప్షన్స్ ఫైనల్గా క్లియర్ చేసుకుందాం. ఎర్త్ ఫస్ట్ కాదు, యూనివర్స్ ఫస్ట్. బిగ్ బ్యాంగ్ నార్మల్ బాంబ్ బ్లాస్ట్ కాదు, హాట్ డెన్స్ స్టేట్ నుంచి ఎక్స్పాన్షన్. ప్లానెట్స్ రెడీ మేడ్గా రాలేదు, అక్రేషన్ ద్వారా గ్రో అయ్యాయి. ఎర్లీ ఎర్త్ కూల్ అండ్ లైఫ్ ఫ్రెండ్లీ కాదు, హాట్ అండ్ వాలటైల్. ఎర్లీ అట్మాస్ఫియర్ ఆక్సిజన్ రిచ్ కాదు, ఆక్సిజన్ లేటర్ ఫోటోసింథసిస్ వల్ల పెరిగింది. ఓషన్స్ ఫస్ట్ డే నుంచే రెడీగా లేవు, వాటర్ వేపర్ కండెన్సేషన్ వల్ల ఫామ్ అయ్యాయి. ఈ పార్ట్ కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ పార్ట్ 5లో ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్, ఎర్త్ క్వేక్స్ అండ్ వాల్కెనోస్ టాపిక్కి మూవ్ అవుతాం. పార్ట్ 4లో డిఫరెన్షియేషన్ వల్ల లేయర్స్ ఫామ్ అయ్యాయని చూసాం. పార్ట్ 5లో ఆ లేయర్స్ను డీటెయిల్గా చూస్తాం. క్రస్ట్, మంటిల్, కోర్, రాక్స్, ఎర్త్ క్వేక్స్, వాల్కెనోస్, సైజ్మిక్ వేవ్స్, ఇవన్నీ నెక్స్ట్ పార్ట్లో క్లియర్ చేస్తాం. ఈ వీడియో హెల్ప్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. స్కై అకాడమీ యాప్లో డీటెయిల్డ్ జియోగ్రఫీ కోర్సెస్, మెమరీ హింట్స్, ట్రిక్స్, రివిజన్ సపోర్ట్ అవైలబుల్ ఉన్నాయి. క్విక్ అప్డేట్స్, పీడిఎఫ్స్, ఆఫర్స్, ఎగ్జామ్ నోటిఫికేషన్స్ కోసం టెలిగ్రామ్ మరియు వాట్సాప్ ఛానల్స్ ఫాలో అవ్వండి. కీప్ లెర్నింగ్, కీప్ రివైజింగ్. ఆల్ ది బెస్ట్.